దేవుని బిడ్డారా, మనం పాడేటువంటిది దేవునికి పాడుతున్నాము. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు స్తుతించబడ్డము, కొనియాడబడ్డము చాలా శ్రేష్టమైనటువంటి విషయము. స్తుతి ఆయన సన్నిధిని మన దగ్గరికి తీసుకుని వస్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆయన కార్యాలు నెరవేర్చడానికి ప్రత్యేకమైనటువంటి పని మొదలు పెడుతున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మీ జీవితాల్లో ఒకవేళ గనక మన జీవితాలు పనులు కొనసాగట్లేదంటే, పనులు అవ్వట్లేదంటే స్తుతించడం మొదలు పెట్టండి. మీరు చిరాగ్గా ఉండి, లేదంటే కనుక మీ జీవితంలో అగమ్య గోచరంగా ఉండి, ఒకవేళ కనుక ఎటు దిక్కుతోచని స్థితి ఉంటే కనుక స్తుతించడం మొదలు పెట్టండి. మీ జీవితంలో స్థితిగతులు మారిపోతాయి. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం దేవుని నామ మహిమాదం అని అందరికీ తెలిసినటువంటి పాట దేవుని సందులో పాడుకునే దేవుని నామాన్ని మహింపరచుదాము. నీవుంటే నాకు చాలు యేసయ్య. ఎన్నిసార్లు పాడిన పాటలో ఉన్నటువంటి మాధుర్యం తరగదు, తరిగిపోద్ది అనమాట. ఎందుకంటే మనం పాడేది ప్రభువుకు పాడుతున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం గాయకులను అనిపించుకోవడం కోసమో, మనం అందరం పాడుతుంటే అహో ఓహో అని చెప్పేసి మనల్ని పొగడం కోసం కాదు. మనం పాడేటువంటిది ప్రభువుకు పాడుతున్నాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనం అందరం లేచి నిలువబడి దేవుని సందులో పాడడం మాత్రమే కాదు, ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుచుతాం. దేవుని వాక్యము సెలవిస్తుంది, నాకు వేరుగా ఉండి మీరే మీరు చేయలేరు అంటున్నారు. దేవుని స్తోత్రం. ఏది చేయలేరు. మీరు దేవునికి వేరుగా ఉండి ఏదైనా చేద్దాం అనుకుంటే కనుక మీ వల్ల కాదు. ప్రయత్నించుకోవడం దేవులారా విఫలులు అయిపోతారు. సఫలులు కావాలంటే ప్రభువు తోడుగా మనకు ఉండాలి. ఆయన మనకుండగా వేరే ఏదైనా దండగే. కాబట్టి నిశ్చయం కూడా ఆయన ఉంటే మనకు చాలు. ఆయన పలుకు పలికితే మన పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి అర్థవంతంగా పాడతాము. ఎవరినో చూస్తూ కాదు, కళ్ళు తెరుచుకుంటూ కాదు, కళ్ళు ఒకవేళ మూయగలిగితే మూసుకుంటూ ప్రభువుని చూస్తూ ప్రభు సన్నిధిలో మనం పాడదాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. కళ్ళు తెరిస్తే మీ పరిస్థితులు ముందుంటాయేమో, మీరుంటున్నటువంటి ప్రభావాలు ముందుంటాయేమో, కానీ కళ్ళు మూస్తే మన ప్రభువు మీ పరిస్థితుల మీద నడిచెళ్ళిపోవడం మీరు చూస్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ దినాన మీరు ఏ పరిస్థితుల్లో వచ్చినా ఆ పరిస్థితుల్లో మాత్రం తిరిగి వెళ్లకుండా మరి నిశ్చయంగా ఉండాలి అంటే కనుక ఈ దినం కళ్ళు మూసి ప్రభువు వైపు చూద్దాము. ప్రభువు మన పరిస్థితుల మీద నడిచి వచ్చేసి మన దగ్గరికి వస్తాడు, మనల్ని నింపుతాడు. దానికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుని సందులో ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. పాట తెలుసు కదా అని చెప్పి పాడద్దు. పాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఊహించుకుంటూ ప్రభువు నా మహిమాద పాడుతూ చప్పట్లు కొట్టగలిగిన వారు చప్పట్లు కొట్టండి, కదలగలిగిన వారు కదలండి, మెదలగలిగిన వారు మెదలండి. ఉత్సాహ ధ్వనులతో మరి దేవుని సందులో నాట్యముతో దేవుని స్తుతిగానములు చేస్తూ దేవుని సందులో జీవము గల దేవుణ్ణి, మరి జీవించే దేవుణ్ణి జీవముతో మనం ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్య అని పాడు. Song number 59. అందరూ చప్పట్లతో థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
యేసయ్యా నీ తోడు చాలై, అవునయ్యా నీ నీడ చాలై, ఆమె నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా, యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నా యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, యేసయ్యా చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. అందరూ పాడదాం. దేవుని ఆత్మ అభిషేకములు తడిచి ముద్దైపోయేటువంటి సమయంలో మనము ఆసన్నమై ఉన్నాము. ఆయన మాట చాలని చెప్తాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, యేసయ్యా ఆమేన్ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆయన ఉంటే మనకు చాలు. మన సమస్యల్లో, మన ఇబ్బందుల్లో, మన వ్యాధి బాధ రుగ్మత రోగ లక్షణములు అన్నిట్లో యేసే సమాధానము. కండ్లు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాము. వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, మీరు ఈ స్థలానికి, ఈ ప్రాంగణానికి మీ ఇష్టానుసారంగా రాలేదు, దేవుని చిత్తానుసారంగా వచ్చారు. ప్రభు అంటున్నాడు కదా, ఒకరు నా తండ్రి చేత ఆకర్షించబడితేనే కానీ నా సన్నిధికి రాలేరని. ఇది నన్ను మీరు అనుకుంటున్నారా, మీరు కారేసుకు వచ్చేసారని, మీరు ఎవరో పిలిస్తే వచ్చేస్తారని. మంచిదే, కానీ ప్రభు మిమ్మల్ని ఆకర్షించాడు. ఆకర్షించిన వాడు అనుగ్రహించేవాడే ఉన్నాడు. తప్పక ఆయన అనుగ్రహమును అందుకొని, ఆశీర్వాదమును అందుకొని, అభిషేకమును అందుకొని ఆనందముతో ఆయన సన్నిధిలో నుంచి మనం వెళ్ళబోతున్నాము. దేవుని బిడ్డలారా, ఇప్పుడే దేవుని సందులో మీ జీవితాలు మార్చబడ్డానికి, మీ పరిస్థితులు మార్చబడ్డానికి, మీకున్నటువంటి ప్రభావం నుంచి మరులు కొల్పబడ్డానికి సిద్ధపడండి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తుండగా ఆయన చేసేటువంటి కార్యాల కొరకు మనం అందరమును సంసిద్ధులమై దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో తడపబడతాము. ప్రార్థన చేద్దాం. ఒకటే ప్రార్థన, ప్రభువా నాతో మాట్లాడండి. మీరు ఏది మాట్లాడినా నేను లోబడిపోతాను ప్రభా. ధిక్కరించును, వెక్కిరించును, వెళ్ళిపోను ప్రభా, లోబడిపోతాను. నేను వాక్యం సెలవిస్తుంది, ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 సంవత్సరముల కంటే శ్రేష్టం. తెల్లవారు నుంచి రాత్రికాల సాయంకాల సమయం వరకు మీరు నిశ్చయంగా ఆయన సన్నిధిలో ఉన్నారు. గొప్ప
ఆశీర్వాదాలు పొందుకునేటువంటి అద్భుతమైన సమయంలో మనం ప్రవేశిస్తున్నాము. దేవుడు ఈ సాయంకాల సమయంలో ప్రభా ఏం చేయబోతున్నామనంటే అనేక మంది జీవితాల్లో అనేకమైన అద్భుతాలను దేవుడు పొందిపరుచున్నాడు. దేవుడు ఆఖరి ప్రార్థన మనం చేయబోతున్నాం. దేవుడు విశేషంగా ఈ స్థలంలోంచి వచ్చిన వారు ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాతో కనీసం కరచలనం చేయడం కానీ కలుసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు. దేవుడు ప్రత్యేకంగా దర్శించబోతున్నాడు, దృష్టించబోతున్నాడు, అద్భుతాలతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు మాత్రమే తప్పక జరిగి మీ జీవితాలు మార్చబడి ఈ సన్నిధి నుంచి వెళ్ళబోతున్నారు. గొప్ప ఉద్యమము ఈ ప్రాంగణంలో ప్రదేశంలో దేవుడు నెలకొల్పుతున్న తద్వారా అనేక మంది ఆ ఉద్యమంలో రగల్చబడి దేవుని కొరకు ప్రత్యేకపరచబడబోతున్నారు. దేవుని వాక్యములో మనం అందరమును తడిసి మొద్దైపోబోతున్నాము. ప్రభువుకి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధమైన తండ్రి, మంచి దేవుడా, గొప్ప దేవుడా, ప్రాతకాల సమయం నుండి పొద్దుపోయింది వరకు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు ప్రభా. తరిగిపోలేదు ప్రభా, తగ్గిపోలేదు. ఎందుకంటే మీ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యము, మృదుత్వము నాయన ప్రభా మేము ఎంతో నాయన అనుభవించడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి తరుణం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు పిలిచిన వారు, మీరు ఏర్పాటు చేసిన వారు, మీరు తోలుకొని తీసుకొచ్చిన వారు అందరూ మీ సందుకు వచ్చిండగా వారితో అందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఈ దినాన మా బతుకులు మారిపోను గాక, మా పరిస్థితులు మారిపోను గాక, మా యొక్క జీవితాల్లో నూతనమైన అభిషేకం దిగవచ్చును గాక. మీ నామ మహిమార్థమే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. లెట్స్ క్లాప్ అవర్ హ్యాండ్స్ అండ్ వర్షిప్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా ముందుకొచ్చి కూర్చోగలిగిన వారు కూర్చోండి. అలాగనే మన స్థలాల్లో మనం కూర్చుందాం. దేవుని సందులో దేవుని వాక్యాన్ని వినడానికి మనం అందరం కూడా సంసిద్ధులు అవుదాం. దేవుని సందులో మరి ప్రాతకాల సమయం నుంచి దేవుడు మరి ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు నిశ్చయంగా మన జీవితాన్ని కడుతున్నాడు. మన యొక్క థీము లెట్ us రైజ్ అప్ అండ్ బిల్డ్. మనం నిశ్చయంగా లేచి నిలువబడి ఆయన ప్రాకారాలను కట్టడం కోసము సిద్ధపడాలి. లేచి నిలువబడాలంటే నడవడం కోసమే సిద్ధపడాలి. నడక లేకుండా, నడిచి వెళ్లకుండా మన కార్యాలను సంసిద్ధము చేయలేము. కాబట్టి నిశ్చయం కూడాను దేవుని సన్నిధిలో మనమందరము కూడాను దేవుని నామ మహిమార్థమై మనము లేచి నిలబడినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిలబడే వాళ్ళతో నిలబడతాడు, నడిచే వాళ్ళతో నడుస్తాడు, కూర్చునే వాళ్ళతో మాత్రం కూర్చోడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఉద్యోగం లేదా, సద్యోగం లేదా, పని లేదా, దేవుని కొరకు ఏదో ఒక విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ముందుకెళ్తే మున్ముందుకు దేవుడు నడిపిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిశ్చయం కూడాను మరొకసారి మరి దేవుడు నా జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, 22 సంవత్సరాల క్రితము నేను వెనతిరిగి చూస్తే ఎలాగనే 22 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చాను నాకే తెలియదు. ప్రభుని దూషిస్తున్నటువంటి వాడిని, ద్వేషిస్తున్నటువంటి వాడిని ఇంతవరకు మా కుటుంబంలో 20 సంవత్సరాల వరకు ఏ ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. నా కుటుంబంలో నన్ను మాత్రమే దేవుడు రక్షించాడు. ఆ తర్వాత మా యొక్క కుటుంబీకులు దేవుడు ఆ రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, 22 సంవత్సరాల క్రితము రాజస్థాన్ నుంచి వలస వచ్చి మా యొక్క తల్లిదండ్రులు అందరూ కూడాను దక్షిణ భారతదేశంలో మరి సిద్ధపరుస్తున్నప్పుడు వారు చేస్తున్న వ్యాపారం వల్ల, వారు చేస్తున్నటువంటి పనిపాట్ల వలన, మరి క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి మరి సిద్ధాంతాలతో ఉండడం వలన క్రైస్తవ వ్యతిరేక సంస్థలో చేరి ప్రభువుకు వ్యతిరేకమైన అనేకమైన కార్యకలాపాలు చేస్తూ ప్రభుని దూషిస్తూ ద్వేషిస్తూ మరి గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎక్కడెక్కడే బైబిల్ పంచిపెట్టేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కావాలని చెప్పి ఇంకా 4-5 బైబిల్ మరి తీసుకొని ఆ బైబిల్ అన్ని చింపేసి ఆ బైబిల్ను మరి అనేకమైనటువంటి ఆ పొట్లాలు కట్టడం కోసము, ఆ యొక్క పకోడీలు కట్టుకోవడం కోసం అమ్మేసి అటువంటి విధంగా ప్రభు నామాన్ని దూషించి ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథాన్ని చించి అనేక మంది పంచిపెట్టిన నన్ను దేవుడు మార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 22 సంవత్సరాల క్రితం అనుకోని రీతిగా మరి ఒక స్థలంలో కూటమును ఆపుదామని వెక్కిరిద్దామని చెప్పి వెళ్ళి నన్ను దేవుడు తాకి నిశ్చయంగా దినేష్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట అన్నాడు. ఆయన మొట్టమొదటి మాట, పడిపోయిన ఆయన ప్రేమలో ఎంతవరకు లెగలేదు, పరలోకంలో మాత్రం లెగుస్తాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నిశ్చయంగా ఆ దినాన మరి అనుకోని రీతిగా దేవుడు ముమ్మారు ఆ యొక్క మాటను పలికిన వెంటనే పడిపోయాను. ఆయన్ని చూశాను. ఆయన అక్కడి ఉన్నట్టు ఆయన తన హస్తాన్నిచ్చి లేవనెత్తాడు. ఎంతవరకు విడిచిపెట్టలేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రాంతములో
ప్రాంతాలలో అయితే గనక సంఘాల్ని చీల్చానో, ఆపానో, కొట్టానో, తిట్టానో ఆ ప్రాంతంలో సంఘాలు ఫిజికల్గా నాటడానికి, అంతేకాదు ఏ ప్రాంతంలో ఏ ప్రదేశాలలో మరి నిశ్చయంగా బైబిల్ చింపానో కొన్ని వేల బైబిల్లను పంచిపెట్టడానికి దేవుడు కృప చూపాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవులారా, ముఖ్యంగా ఏ యొక్క దేశాలు అయితే బైబిల్ తీసుకుని వెళ్ళడము నేరమో, కష్టమో, క్లిష్టమో ఆ ప్రదేశాలకు, ఆ దేశాలకు బైబిల్ను తీసుకుని వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. నేపాల్ లాంటి దేశాలు, మిడిల్ ఈస్ట్లో మరి దుబాయ్ దేశంలో ఉంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ఇరాన్, ఇరాక్, మరి సౌదీ అరేబియా లాంటి ప్రాంతాలలో ప్రభు కొరకు సువార్త అందనటువంటి ప్రదేశాల్లో, చెందనటువంటి ప్రదేశాల్లో అక్కడికి మరి వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవులారా, సాధారణంగా క్రైస్తవ లోకములో క్రీస్తు నమ్మిన వారిలో జరిగేటువంటి విషయం ఏంటంటే, సాధారణ ఒక సంఘం ఉందంటే ఆ సంఘం పక్కనే తీసుకుని వెళ్ళి ఏదో ఒక చిన్న గొడవ ఏదో వచ్చిందంటే పక్కన ఇంకో కొట్టెట్టేస్తారు చాలామంది తీసుకుని వెళ్ళి. అంటే అనేక మంది ఉన్న చోటే సంఘాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ లేని చోట అంటే సంఘము, సువార్త, సేవ జరగనటువంటి స్థలాల్లో సువార్త చేయడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇరాక్ దేశంలో మాకు దాదాపు 500 మంది సేవకులు కావాలి. అక్కడ దాదాపు 2,50,000 మంది తెలుగు వారు ఉన్నారు. వారికి సేవ చేయడానికి అంతమంది సేవకులు కావాలి. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా మీరు ప్రార్థన చేయండి, దేవుడు అనేక మందిని లేవనెత్తులాగన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఒకవేళ కనుక మీకు పంట కానీ పొలం కానీ ఉంటే నిశ్చయంగా మీ పంట బాగా పండిపోయింది అనుకోండి. ఎంత పండిపోయిందంటే మీరు కోసుకోలేకపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే పక్కనున్న పొలం వాళ్ళని పిలుస్తారు. పక్కనున్న పొలం వాళ్ళు అంటారు, అయ్యా రండి, నా పంట ఎక్కువ ఉంది, మీరు కూడా కోయండి, మీకు కావాలంటే కొన్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి పక్కనున్న పొలం వాళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క పంటను కోయిస్తారు. మా మిడిల్ ఈస్ట్లో పంట అంతా ఫుల్గా రైప్ అయిపోయి ఉంది, ఫుల్గా ఉంది, మిమ్మల్ని రమ్మంటున్నాను, రండి, తప్పకుండా కోద్దాము, దేవుని సందులో ఆ యొక్క విశిష్టమైనటువంటి ఆ యొక్క పంటను, ఫలాల్ని మనం అనుభవిద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మరి నిశ్చయంగా సువార్త అందనటువంటి ప్రాంతాలు, ప్రదేశాలు బహు విస్తారం ఉన్నాయి. ఇండియా దేశంలో, దక్షిణ భారతదేశంలో అయితే అనేక మంది సువార్త వెళ్తుంది, కానీ ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో మరి దైవజనులు చెప్పిన రీతిగా మరి బహు కొద్దిగా జరుగుతుంది. అసలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అయితే అస్సలు లేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా ఆయా స్థలాల్లో మరి ఇందాక ఒక సహోదరు అంటున్నారు, మీ యొక్క దర్శనం ఏంటండి అని అంటే, రీచింగ్ ద అన్రీచ్డ్, రీచింగ్ ది అన్చర్చ్డ్ అండ్ అన్రీచ్డ్ పీపుల్. ఎవరైతే సంఘానికి వెళ్ళరో వారి దగ్గరికి వెళ్ళడము, ఎవరైతే మరి అందుబాటులో లేరో, ఎవరికి సువార్త అందలేదో వారి దగ్గరికి సువార్తను అందించడము దేవుని ఇచ్చినట్టు మాకు దర్శనము. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంతం ఎప్పుడు వస్తుంది? ప్రభు ఎప్పుడు వస్తాడు? భూదిగంతముల వరకు సువార్త వెళ్ళినప్పుడు మాత్రమే అంతం వస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తద్వారా దేవుడు మరి నిశ్చయం కూడా త్వరగా రావడానికి ఆస్కారం కలుగుతుంది కనుక దేవుని రాకడ మీరే ఆలస్యం చేసేస్తున్నారు. ఆయన ప్రకటించకపోతే కనుక ఆయన రాకడను ఆలస్యం చేసిన వారు ఉంటారు. కాబట్టి ఈ దినాన్ని నిశ్చయంగా మనం అందరము చదువుకున్నటువంటి ఆమోసు గ్రంథంలోని 3వ అధ్యాయంలో 3వ వచనం మనం చూస్తున్నాము. దేని బిడ్డలారా, ఏమని రాయబడింది ఆమోసు గ్రంథం అంటే, ఈ దినాన్ని ఒకవేళ గనక మనము కలిసి నడవాలి అని అనుకుంటే గనక ఇద్దరు ఎలా కమ్మకూడి కలిసి నడుస్తారట. ఆమోసు గ్రంథంలోని 3వ అధ్యాయంలో 3వ వచనం ద్వారా మనం చదువుకున్నట్టు వాక్య భాగం మరోసారి చూసుకుందాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని అంటున్నాడు. క్యాన్ టూ వాక్ టుగెదర్ ఎక్సెప్ట్ దే బి అగ్రీడ్. నడవాలి, నడక కావాలి అని అంటే గనక నిశ్చయముగా కూడాను సమకూడాలి, సమకూర్చబడి నడవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మా రాజస్థాన్లో పెళ్ళిళ్ళు ఎలాగవుతూ ఉంటాయంటే చాలా సింపుల్గా అయిపోతూ ఉంటాయి పెళ్ళిళ్ళు. ఏంటంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వస్తారు, అందరూ ప్రేక్షకులు రావాలంటే రావచ్చు. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరూ పట్టుకొని 7 అడుగులు నడిచేస్తారు, ఫినిష్, పెళ్ళి అయిపోయింది, అందరూ పరారు. దేని స్తోత్రం. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి పెళ్ళి. కాబట్టి 7 అడుగులు నడిస్తే పెళ్ళి అయిపోయిందంట అక్కడ. కాబట్టి ఎందుకు ఆ 7 అడుగులయ్యా అని అంటే కనుక, 7 అడుగులు ఒక వ్యక్తి నడవాలి అని అంటే కనుక అడుగులో అడుగు వేయాలి. ఒక అడుగు ఆ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు నడవాలంటే వారు అడుగులు కలవాలి. నేను ముందు వెళ్ళిపోతాను, వెనకరా అంటే కుదరదు, ఇద్దరు కలిసి నడవాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కలిసి నడవడం కోసము ఇద్దరు చెంగులు పట్టి కట్టేస్తారు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కోసారి స్పీడ్ ఎక్కువ, కొంతమందికి ఏమో ఆడోళ్ళకి స్పీడ్ ఎక్కువ, కొంతమందికి మగోళ్ళు స్పీడ్ ఎక్కువ. ఎక్కడ పారిపోతాడో తుర్రమని చెప్పేసి వాళ్ళని కట్టేసి మరి కూడా ఏం చేస్తారంటే నడిపిస్తారు అన్నమాట. ఇద్దరి నడకలు కలవాలి, ఇద్దరి తలంపులు కలవాలి, ఇద్దరి చూపులు కలవాలి, ఇద్దరి యొక్క అభిప్రాయాలు కలవాలి. అప్పుడు మాత్రమే 7 అడుగులు పడతాయి. దీని స్తోత్రం. ఒక లోక సంబంధమైనటువంటి వివాహము సంపూర్తి కావాలంటే 7 అడుగుల్లో తేల్చేస్తుంటే ప్రభు యొక్క పరలోక యానము, ప్రభు యొక్క పట్టణమును కట్టడానికి మన యొక్క అడుగులు ఎలాగుండాలి. సమకూడి నడవడము కష్టము, క్లిష్టము అని చెప్పి అంటుంది. అయితే దేవుని ద్వారా ఈ దినాన అనేక సార్లు
మనము క్రైస్తవ్యంలో యేసు ప్రభుని నమ్మిన వారుగా ఉండి అనేక సార్లు యేసు ప్రభుని నమ్మని వారుగా మన జీవితాల్లో మరి దేవునికి ఎరగని వారుగా మన జీవితాల కార్యాలు ఉంటా ఉన్నాయి. దేవుని సందులో మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము, మనం ఆరాధనకు వస్తున్నాము, కానీ ఒక్కొక్కసారి వెనకబడిపోతున్నాం. ఒక్కొక్కసారి మన జీవితంలో నిరాశ, నిస్పృహలు, ఒక్కొక్కసారి మన జీవితంలో సమస్యలు, ఏంటయ్యా యేసు ప్రభు నువ్వు ఉన్నావా లేదా అని చెప్పేసేటువంటి ఆ యొక్క మరి అనుభవంలోనికి వెళ్తా ఉన్నాం. ఈ దినాన దేవుడు మనకి 7 నడకలను చూపించి ఏ విధంగా దేవునితో నడిస్తే మన పరలోక యానం వరకు ఆయన తీసుకొని పోతాడు. కాబట్టి దేవుని సందులో ఆ 7 నడకలను చూద్దాం. మొట్టమొదటి నడవడిక ఏంటంటే వాక్ ఇన్ స్పిరిట్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ఎవరైనా తీసిన వారు ఉంటే కనుక చదువు వినిపించి సహాయం చేయండి. త్వరగా మనం అందరం కూడా వాక్య భాగాలను చదువుకోవడం ద్వారా త్వరగా మనము ప్రార్థనలకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈరోజు ప్రార్థన ద్వారా దేవుడు ప్రత్యేకంగా అనేక మందితో మాట్లాడబోతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం ఎలా తెలుస్తుంది? నేను చెప్పునదేమనగా ఆత్మను అనుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేనికి స్తోత్రం అన్నాడు. అంటే ఆత్మను అనుసరించి నడుచుకుంటే కనుక శరీరేచ్ఛలు నెరవేర్చరట. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరం కూడా విరోధంగా ఆపేక్షిస్తుందంట. ఈ దినాన మీ సమస్య ఏంటంటే మీరు ఆత్మలో జీవించకపోవడమే సమస్య. నేను చెప్పాను, వీఆర్ నాట్ ఫ్లెష్ బట్ వీఆర్ స్పిరిట్. ఆమేన్. మనము ఆత్మీయ ఉన్నాము, మన దేవుడు కూడా ఆత్మీయ ఉన్నాడు. మనం ఆత్మ, మన దేవుడు ఆత్మ. ఎందుకంటే ఆయన పోలికలో పెట్టాడు కాబట్టి మనం ఆత్మ, ఆయన ఆత్మ. కాబట్టి ఆయన ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ యొక్క శరీరం అంటే పైన ఉన్నటువంటి మన శరీరము ఇల్లు కాబట్టి, మన లోపల ఆత్మ ఉంది కాబట్టి దేవుడు ఏదైనా ఇవ్వాలంటే ఆ యొక్క శరీరమైనటువంటి ఇంటిని చొచ్చుకొని ఆ పైన ఉన్నటువంటి పొర ప్రాణాన్ని చొచ్చుకొని లోపల ఉన్నటువంటి ఆత్మకు రావాలి. దీని స్తోత్రం అండి. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే మిమ్మల్ని అడ్డుకుంటుంది ఏంటో తెలుసండి? శరీరము, ఆ లోన ఉన్నటువంటి ప్రాణం. ప్రాణం ఏముంటుంది? తినుమా, తాగుమా, సుఖించు మాట ఉంది. పైన ఉన్నటువంటి శరీరం అమ్మో బాబోయ్ వద్దు బాబు రిస్క్ ఎందుకని చెప్పేసి ఆ శరీరం పైన ఆపు చేస్తుంది. కానీ లోపల ఉన్న ఆత్మ ఎప్పుడు కూడాను దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తుంది. ఈ దినాన్ని దేవుడు ఏమంటున్నాడు? ఆత్మను అనుసరించి నడుకోండి. ఒకవేళ ఆత్మను అనుసరించి నడుచుకోవడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఆత్మ అంటే మరి తెల్లవారుజాము నుంచి మనం చదువుకున్న పరిశుద్ధాత్మ గురించి ప్రభువు మాట్లాడాడు. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఎందుకు కావాలి, దేని విషయంలో మనకి ఆత్మ వరాలు కావాలనేటువంటి విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ గురించి మాట్లాడుతూ రోమా పత్రికలోని 8వ అధ్యాయంలోని మరి మనం చూసుకుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని తిన్నారు. అందులో ఒక 11వ వచనాన్ని మీకు 4వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాయబడింది దీని గురించి ఒక వాక్య భాగము. రోమా పత్రికలోని ఏమని రాయబడింది అంటే కనుక మరి దేవుని సందులో ఇన్ దట్ రైచియస్నెస్ దట్ లా మే బి ఫుల్ఫిల్డ్ ఇన్ us so who do not walk according to the flesh but according to the spirit. ఇంకొక ట్రాన్స్లేషన్ వాక్ ఆఫ్టర్ ద స్పిరిట్ అని చెప్పి రాయబడింది కింగ్ జేమ్స్ వర్షన్లో. అంటే మనం ఆత్మ వెనకాతలు నడవాలంట. అంటే ఆత్మను అనుసరించి ముందు నడిచి తెలియపోతే కనుక మన నుంచి ఆత్మ వెనకాతలు నడుచుకుంటూ వెళ్ళాలి. ఎలాగండి ఆత్మ వెనకాతలు నడవాలంటే కనుక ఆత్మ ఎవరు అని అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు అయ్యాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. మనం ఇందాక మాట్లాడుతూ ఏమంటే వాక్యము శరీర రూపం దాల్చిందన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరండి? ఆయన ఆది అందున్నాడు, అనంతమైనటువంటి వాడు ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒకవేళ మీలో ఎవరైనా బైబిల్ గ్రంథము చదవాలి అనే ఆశ ఉంటే అన్యులకైనా ధన్యులకైనా కూడా ఒకటే, మొట్టమొదటిగా యోహాను సువార్తతో ప్రారంభించాలి. అది నా అనుభవం కాబట్టి చెప్తున్నాను. యోహాను సువార్తతో ప్రారంభిస్తే కనుక యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఏం చెప్తుంది? ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అదే అధ్యాయంలో 14 వచ్చి వస్తే వాక్యము శరీరధారి ఆయను అని అంటుంది. అంటే వర్డ్ బికేమ్ ఫ్లెష్. మీరు ఏది మాట్లాడతారో అది శరీర రూపం దాల్చేస్తుంది దేని బిడ్డ. కాబట్టి ఈ దినాన మీరు ఏది మాట్లాడతారో జాగ్రత్తగా ఉండని చెప్పేసి ప్రభు అన్నాడు. కాబట్టి ఈ దినాన ఆ వాక్యము ఏమైందంటే తన ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ ఎలాగుంది, ఎక్కడుందంటే కనుక శరీర రూపం దాల్చింది. ఆ శరీరము భూమి మీద 2000 సంవత్సరాల క్రితం నడిచింది. ఆ శరీరం నడిచిన తర్వాత మన అందరికీ 33.5 సంవత్సరాలు మార్గదర్శకంగా ఉంది. ఆ మార్గదర్శకమైనటువంటి శరీరం వేరే ఏదో కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం. ఆమేన్. ఆమేన్ అంటే ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్ అంటే అలాగూ జరుగును గాక. మీరు అలా జరగాలనుకుంటే నాతో పాటు ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాబట్టి నిశ్చయం కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఎలాగైతే నడిచి ఆయన మార్గదర్శకున్నారో ఆయన వెనకాతలు నడిచి వెళ్ళిపోవాలి. అందుకోసం చూడండి హెబ్రీ భాషలో శ్వాస అనేటువంటి పదానికి, ఆత్మ అనేటువంటి పదానికి అర్థం ఒకటే ఉంది దేవుడారా. కాబట్టి నిశ్చయం కూడాను మన జీవితాల్లో మనము ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. సాధారణంగా
డిసర్నింగ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరాలు చాలా ఉన్నాయి దేవుని ద్వారా. మీ అందరికీ పరిశుద్ధాత్మ నవవరాలు యేసు నామములో పొందుకొందురు గాక, ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు మంచిదే. అయితే అన్ని వరాల్లో మరి నిశ్చయం కూడా దేవుని యొక్క విశిష్టత ఉంది. కానీ స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్ అంటే ఏ ఆత్మ సరి అయినటువంటిది, శ్రేష్టమైనటువంటిది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయములోని 1 నుంచి 4 వచనాలు మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ అన్ని ఆత్మలను నమ్మక. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము తీయండి, 1వ వచనం నుంచి దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళినారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని సంబంధమైనటువంటి ఆత్మలు, దయ్యం సంబంధమైనటువంటి ఆత్మలు ఉన్నాయి దీని బిడ్డలారా. కాబట్టి అది దయ్యం సంబంధమైందా దేవుని సంబంధమైందా మనం చూసుకోవాలి. అలా తెలుసుకుంటా అంటే వెంటనే అంటాడు కదా, యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. మేము జీవించేటువంటి దేశంలో మరి అన్యులు ఉంటున్నారు, అక్కడ ఎక్కువ మహమ్మదీయులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు శరీరధారిగా రాలేదండి, ఆయన మరి శిలువ మీద మృతి చెందలేదు, శిలువ మీద ఏరో ఏంజెల్ వచ్చేసి తీసుకెళ్ళిపోయిందని చెప్పండి. ఎక్కడైతే మనకు రక్షణ ఉందో, ఎక్కడైతే మన జీవితాలు మరి మలుపు తిరుగుతాయో అక్కడ కరెక్ట్గా అపవాది వారి యొక్క కనులు మరుగు చేస్తుంది దేవుని. కాబట్టి నిశ్చయంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా వచ్చాడో, మొట్టమొదటిది యేసు ప్రభుని ఒప్పుకుంటాడో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదా? అవునా? కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మ ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినే సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో ఉంది. అంటే ఇప్పుడు అప్పుడు ఉంటే కనుక ఇప్పుడు బాగా పెరిగిపోయి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. దేని స్తోత్రం. ఇప్పుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని గ్రహించగలడు. కాబట్టి మీరు ఆత్మానుసారముగా మీరు నడుచుకోవాలి. మీరు రేడియోని 89.1 మీరు ట్యూన్ చేయాలనుకుంటే కనుక 89.01, 02, 03 దాకా వచ్చేంత వరకు కూడాను ఆ గిజ్ 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 సౌండ్ వస్తుంది. కానీ 89.1 కరెక్ట్గా పెట్టేంత వరకు కూడాను మీకు ఆ యొక్క రేడియోలో ఉన్నటువంటి మాధుర్యం ఎలా రాదో ఆత్మతో ట్యూనింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎలా పొందుకుంటాం ఆత్మతో ట్యూనింగ్ అంటే ఆయన వాక్యం ద్వారా ట్యూన్ అవుతాం. దీని స్తోత్రం. కనీసము మీరు విశ్వాసులైతే 5 నుంచి 50 అధ్యాయాలు రోజుకి చదివేసేయాలి. దీని స్తోత్రం. హల్లెలూయా. దీని వల్ల ఒక్కోసారి మేము నూతన నిబంధన అంతా కూడా ఒక్క రోజులో కంప్లీట్ అయిపోద్ది. ఎలాగా చదవడం కాదు, వినడం వల్ల కూడా. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం క్రీస్తు యేసును కూర్చున్న మాట వల్ల కలుగుతుంది. దేని బిడ్డారు, ఇరాక్ దేశంలో ఒక్కోసారి రోగగ్రస్తులు ఉంటే మరి అనేక సార్లు మాకు మెడికల్ ఫెసిలిటీ లేకపోతే ఏం చేస్తామంటే ఇక్కడ పడుకోబెట్టి, అనారోగ్యంతో పడుకోబెట్టి పక్కనే వాక్యాన్ని వెదజల్లుతూ ఉంటాం. ఆడియో బైబిల్ స్టార్ట్ చేస్తాం. తెల్లవారు కల్లా రోగి లేస్తాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యము మెడిసిన్ అంటేదని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఎందుకు నమ్మట్లేదు? తప్పకుండా చదవండి. కనీసం 5 అధ్యాయాలు, యావరేజ్గా 50 అధ్యాయాలు తప్పకుండా చదవండి. దేవులారా, మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీ బతుకులు మార్చేస్తుంది. మీకు తెలివితేటలు పెరగాల, ఆలోచనలు పెరగాల, జ్ఞాపకశక్తి పెరగాల. వాక్యంలో తప్ప వేరే దేనిలో లేదు. దేనికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆ ఆత్మను బట్టి మనం శరీర కార్యాలు నెరవేర్చబడతాం. చాలామంది శరీరంలో పోరాటం జరుగుతుంది అనమాట. దేని మీద మీరు చేయకూడదు అని అనుకుంటారు, అదే చేసేస్తారు. వద్దు అని అనుకుంటారు, అక్కడే పడిపోతారు. కారణం ఏంటంటే ఆత్మ అనుసారంగా నడవట్లేదు. కాబట్టి అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాడు, మొట్టమొదటిగా ఆత్మను అనుసరించి నడుస్తున్నారు. మొట్టమొదటి ఏంటంటే వాక్ ఇన్ ద స్పిరిట్. కాబట్టి నిశ్చయంగా గలతీయులకు రాసిన పత్రిక 5:16 ప్రకారం, రోమా పత్రిక 8:4 ప్రకారము వి హ్యావ్ టు వాక్ ఇన్ ద స్పిరిట్. ఆత్మానుసారం నడుచుకోవాలి. రెండోదిగా మరి వాక్ ఇన్ లవ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము ఏమి సెలవిస్తుంది? ప్రేమ కలిగి నడుచుకోమని చెప్పి సెలవిస్తుంది. ప్రేమ గురించి మనం ప్రస్తావించాల్సిన పని లేదు, బోల్డ్ ఉన్నాయి ప్రేమ గురించి చెప్పుకోవడానికి. మాకు తెలుసండి ప్రేమ, ప్రేమించాం మేము, ప్రేమలో ఉన్నాం మేము, మాకు ప్రేమ అంటే మీరు చెప్పేది ఏంది, మేమే అనుభవించాం, చిన్నప్పటి నుంచి ప్రేమలో పడ్డాము, ప్రేమలో లేచాము, ప్రేమలో కుళ్ళిపోతున్నాము, ప్రేమలో బతుకున్నాము. కాబట్టి నిశ్చయం కూడా మా గురించి ప్రేమ గురించి చెప్పాల్సిన అవసరం ఏంటంటే అసలు శిశులైన ప్రేమ ఎక్కడుందంటే దేవునిలో మాత్రమే ఉంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. కాబట్టి అంతేకాదు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది
ప్రేమే, ఇంక వేరే అసలు మరి ఆస్కారం లేదు. ప్రేమకు మించింది ఈ లోకములో లేనే లేదు దేవుడారా. కాబట్టి నిశ్చయం కూడాను ప్రేమ పూర్ణులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. చూడండి, వివాహం అనేటువంటి బంధంలో కుటుంబాన్ని కడితే సంఘాన్ని కట్టినట్టుగా. అందుకోసమే ఐ రియలీ ప్రేజ్ గాడ్ ఫర్ దిస్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్. గాడ్ ఈస్ బిల్డింగ్ ద ఫ్యామిలీ. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళ వరకు అందరినీ దేవుడు కట్టేస్తున్నాడు దేవుడారా. ఏదైనా భరించింది ఏదైనా, లేదంటే కనుక వంగంది ఏదైనా కూడా విరిగిపోతుంది. ఒకవేళ కనుక మీరు భార్యాభర్తలు అయితే కనుక భర్త మిమ్మల్ని వంచుతున్నాడు అనుకోండి, వంగిపోండి 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 వంగిపోండి. భార్య మిమ్మల్ని వంచుతుంది అనుకోండి, వంగిపోండి 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 వంగిపోండి. అక్కడే కనుక మీరు వంగలేదు, దీనిలా గట్టిగా ఉందాం అనుకోండి, టక్కని ఇరుగుతారు అన్నమాట. కాబట్టి నిశ్చయంగా వంగడము మన జీవితంలో ఆశీర్వాదకరం. ఈ వైర్ లాగా ఫ్లెక్సిబుల్ ఉంటే వంగుతారు, దీనిలాగా కడ్డీలాగా ఉంటే మాత్రం మీరు జీవితంలో విరిగిపోతారు. కాబట్టి వీ నీడ్ టు బి ఫ్లెక్సిబుల్. ప్రేమ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఫ్లెక్సిబుల్ చేస్తుందన్నమాట. అంటే మిమ్మల్ని ఏం చేస్తుందంటే వంగే విధంగా వంచుతుంది. కారణం ఏంటంటే ప్రేమ అనేకమైనటువంటి పాపంలో కప్పును కనుక అన్నిటికంటే మిక్కటముగా మిక్కిలిగా మీరు ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడండి. ప్రేమ ఉంటే పాపాలు కప్పేస్తాయట. అదే కొంచెం కోపం ఉండండి, ఎవరి మీద చిరాకు ఉండండి, వాళ్ళు ఒప్పు చెప్పినా తప్పులాగే కనపడుతుంది. వాళ్ళు తప్పు చెప్తే మాత్రము ఒప్పులాగా ఎప్పుడు కనబడుతుంది అంటే నీవు ప్రేమ ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు ప్రేమ పూర్వకముగా నడుచుకోవాలి, ప్రేమలో నిలబడాలి, ప్రేమలో దేవుని సందులో భరించాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కూడాను 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆఫ్రికా దేశంలో అస్తమానం అనేక మంది ఐ లవ్ యూ పాస్టర్, ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంటే నేను అన్నాను కదా, లవ్ అనే పదాన్ని అంత వీరుగా అంత ఈజీగా తీసి పడేద్దయ్యా. లవ్ అనేటువంటిది గాడ్ అని చెప్పి అర్థం ఇస్తుంది. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఐ లవ్ యూ, యూ టెల్ మీ ఐ గాడ్ యూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐ గాడ్ యూ అంటే కనుక ఎవ్వరు కూడా అంత డేరింగ్ చేయలేరు. నిశ్చయం కూడా ఓరకనే చెప్పడానికి మనస్ఫూర్తిగా దేవుని యొక్క ప్రేమతో మనం చెబుతున్నామా లేదా అనేటువంటిది బయటకు వస్తుంది అసలు శిష్యులైనడు. కాబట్టి నిశ్చయం కూడాను దేవుని సన్నిధిలో దైవికమైనటువంటి ప్రేమతో ప్రేమించినది ఆషామాషి ప్రేమే, మామూలు ప్రేమే. కాబట్టి నిశ్చయం కూడాను దేవుని ప్రేమ లేనివాడు వేరే దేన్ని కూడా ప్రేమించలేడు. ఒకవేళ కనుక దేవుణ్ణి ప్రేమించిన వారు దేనిలో కూడా ప్రేమ పూర్ణంగా ఉండలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ కుటుంబాల్లో మీరు ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరంటే దేవుణ్ణి ప్రేమించాలి. చాలా మంది అమెరికా దేశంలో మంచి ఫ్యామిలీస్ని బిల్డ్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఫ్యామిలీ అంటే వారానికి 2 రోజులు ఇచ్చేస్తారు. మాకైతే 1 రోజే సెలవు, మీకైతే 2 రోజులు సెలవు. శుభ్రంగా నొన్నగా ఇంట్లో తొంగుంటారు. మీరు బాగా కూడాను ఇంట్లోనే సమయం గడుపుతారు. మంచిదే, చాలా సంతోషం. అయితే కనుక దేవుని సన్నిధిలో కూడాను మీరు ప్రత్యేకంగా కూడాను మరి గడపడానికి ప్రయత్నము చేయండి. దేవుడా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడా, దేవుని కొరకు ప్రప్రదమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యతను మీరు ఎప్పుడైతే ఇస్తారో మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదా, మీ జీవితాల్లో ప్రాధాన్యతను దేవుడు ఇవ్వలేదు. దేవుని కన్నా దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే దాని నుంచి దేవుడు దూరం చేస్తాడు. దేవుడారా, కాబట్టి ఇప్పుడే దేవుని కన్నా దేన్ని ఎక్కువగా మీరు ప్రేమించకుందురు గాక. ఆమేన్. కాబట్టి నిశ్చయంగా మర్యాదగా మనం ఏం చేయాలంటే తగ్గిపోవాలన్నమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ లిస్టులు ఏంటంటే దేవునికన్నా ఎక్కువైపోయిందా మా ఆవిడ, దేవునికన్నా ఎక్కువైపోయిందా మా పిల్లలు, దేవునికన్నా ఎక్కువైపోయిందా మా ఆయన అని చెప్పేసి మీరు చెక్ చేసుకొని దేవుణ్ణి ఎక్కువ చేసేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికన్నా ఎక్కువగా ప్రేమించకూడదు దేవుడు, ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన 2 ఆజ్ఞలు మొత్తం బైబిల్ అంతా కూడా ముద్రించాడు. ఏంటంటే ఒకటి దేవుని ప్రేమించాలి, 2 దేవుని ప్రేమగా పుట్టినటువంటి మనుషుని ప్రేమించాలి. కాబట్టి అందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది. అందుకోసమే దేవుని ప్రేమిస్తే మొత్తానికి మన జీవితాల్లో అసలు శిశులైనట్టు ప్రేమలో పరిమళిస్తాం. కాబట్టి మొదటిది ఎలా నడుచుకోవాలండి? ఆత్మానుసారం నడుచుకోవాలి. రెండోది ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడవది వాక్ యాస్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని వాక్యం ఏం తెలుస్తుంటే, మీరు పూర్వమందు ఏమై ఉన్నారండి? చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుతుంది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. వాక్ యాస్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. దేని బిడ్డారా, మన జీవితంలో మనం చూస్తున్నాం, ఆది కాండంలో దేవుడు భూమి మీద మొట్టమొదటిగా పలికిన మాట ఏంటండి? లెట్ దేర్ బి లైట్. వెలుగు కమ్మని పలికాడు. ఆయన భూమిలో ఉన్నటువంటి సకల జంతు జరచల వృక్షచరములు కలగమని పలకలేదు, కానీ వెలుగును వెలిగించాడు దేవుడు. కాబట్టి యు నీడ్ ఎ లైట్ టు వాక్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు లేచి నిలబడి ప్రాకారాలు కట్టాలంటే వెలుగు కావాలి. వెలుగు లేకుండా ఎవరు కట్టలేరు దేవుడు, పనులు చేయలేరు, వెలుగులోనే చేస్తారు పనులు. కాబట్టి యు నీడ్ ఎ లైట్ టు వాక్. అనేకసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే మనకున్నటువంటి సమస్యల్లో ప్రభువా వెలిగిచ్చే వెలిగిచ్చే వెలిగిచ్చే
వెలిగిచ్చే అంటుంటాం. మనం అరణ్యంలో ఉన్నామంటే నడవడం కోసం అరణ్యం అంతా వెలుగక్కర్లేదు, చిన్న చిరు దీపం చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 118 కీర్తనలు దేవుని వాక్యం తెలుస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగే అంటున్నాడు. కాబట్టి నిశ్చయంగా ఆ మాత్రం వెలుగు చాలు నీ జీవితంలో నడవడం కోసము. ఆ యొక్క అరణ్యమంతా నిన్ను వెలిగించేయక్కర్లేదు దినములారా. కాబట్టి దేవుడు అనేక సార్లు నిన్ను సమస్యల నుంచి బయటికి రావాలంటే చిన్న దారిని ఇస్తాడు. ఆ దారిని నమ్ముకుని నువ్వు బయటకు వస్తావా, నీకు నీ జీవితంలో పెద్ద దారిని ఓపెన్ చేసి నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటి నుంచి విడుదల చేస్తాడు. కాబట్టి నిశ్చయం కూడా మనము వెలుగు సంబంధాలు ఉండాలి. అంతేకాకుండా కూడాను 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసుకుంటే కనుక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వెలుగు ఏం చేస్తుందో మనం చూద్దాం. దేవుడారా, అక్కడ దేవుని సందులో మనం చూసుకుంటున్నప్పుడు వెలుగు మరి 7వ వచనం చూసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల. ఎవరు వెలుగులో ఉన్నాడు? ఆయన అంటే ఎవరండి? మన ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక ఆయన ఉన్నాడు. మనకు పెళ్ళి అయిపోయింది. ఎవరితో అంటే యేసు ప్రభుల వారితో పెళ్ళి అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క నిశ్చయం కూడాను అన్యురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి నీళ్ళతోడు కూడా నీళ్ళెమ్మ అంటే గనక అష్ట విధమైనటువంటి మాటలు మాట్లాడింది. ఆయన అన్నాడు కదా, నీ భర్తను తీసుకురావాలంటే నాకు భర్త లేడని చెప్పి అన్నది. 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నోడు కూడా నీ భర్త కాదు అని చెప్పి 6వ భర్త యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు కూడాను సమరయ స్త్రీ జీవితం బాగుపడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6వ భర్తను విడిచిపెట్టి 7వ భర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే కనుగొందో తన జీవితం మారిపోయింది. సువార్థికురాలైపోయింది. వ్యభిచారినటువంటి ఆ స్త్రీ సువార్థికులాగా మారిపోయింది. ఆయన అంటే మన ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఆయన. కాబట్టి నిశ్చయం కూడాను ఇక్కడ ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము. అప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ఏం చేస్తుందటండి? ఏం చేస్తుంది? ప్రతి పాపం నుంచి మనలను విముక్తి చేస్తుంది, శుద్ధి చేస్తుంది. కాబట్టి అప్పుడు అనేటువంటి చాలా అంటే ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనం వెలుగులోకి రావాలి. మన చీకట్లో రాపోబండి కాదు, మనం స్టెప్ ముందుకేయాలి. దేవుడు దేని బిడ్డారా, ఒకవేళ మీరు పొరపాట్లు ఉన్నారేమో, దేవుడు మీకు ఏదైనా ఇచ్చేటప్పుడు, దేవుడు కార్యాలు జరిగించేటప్పుడు ఏం చేస్తాడు? మీ దగ్గర ఏముంది అని అడుగుతాడు. మోషే గారిని ఏమన్నా, నీ దగ్గర ఏముందయ్యా? కర్ర. మరి కర్రతోనే ఇలా వేసాడు, అక్కడ పాము అయిపోయింది. దాంతోనే మొత్తం ఇశ్రాయేలు దేశంలో కూడా ఆ యొక్క మరి ఈజిప్టు దేశం నుంచి పాలు తేలిన ప్రవచించి దేశం దాకా నడిపించాడు. దేవుని స్తోత్రం. ఏది లేదని చెప్పి బాధపడదు. ఏది ఉందో అది మొట్టమొదటిగా దేవునికి ఇవ్వు, లేని దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో నీవు ముందుకు రావాలి. నువ్వు అక్కడ అడుగు ముందుకు వేస్తే కనుక దేవుడు తప్పకుండా నీ కొరకు అడుగులు వేసి ఆయన నీ జీవితంలో నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరం అంటాం కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీరైపోతారంటారు. అంటే ఈ లోక సంబంధంగా 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతే యేసు ప్రభుతో సహవాసం చేసి చూడండి, ఆయనలాగా మీరు అయిపోతారు. దీని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడా ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఆయన లాగా అయిపోతాం. దేవులారా, అందుకోసం చూడండి దేవులారా, అందుకోసం మనం చాలా మంది ముఖాలు తెల్లబచ్చుకోవడం కోసం తెగ రాసేస్తుంటారు. పామోలివులు, జెండు బాములు, లేదంటే కనుక క్రీములు, ఏవేవో రాసేస్తుంటారు తెగ వైట్ అయిపోదాం. ఒకటి మాత్రం చెప్తున్నానంటే, నీవు నీ యొక్క ముఖం తెల్లబడాలంటే మోకాలు నల్లబడాలి. దీని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలోకి వెళ్తావో నీ వెలుగు, నీ ముఖం ప్రకాశించిపోతాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క ఆకర్షణ వచ్చేస్తుంది. నువ్వు నల్లగొన్నా, తెల్లగొన్నా, ఎర్రగొన్నా, బుర్రగొన్నా, ఎలాగొన్నా నువ్వు ప్రార్థన చేసి వస్తే నువ్వు పరవశించిపోతావు. దీని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేని మోషే కాదు, ఆ పర్వతం నుంచి దిగి వస్తుంటే ఆయన ముఖం చూడలేక కొండను కప్పిస్తారు. దేని ఆయనకు ఉన్నటువంటి మహిమ వచ్చేసింది. దేవుని మహిమ ఆయన మీద ప్రకాశించింది. నీ జీవితంలో నువ్వు వెలగాలంటే ప్రభు సన్నిధిలో మాత్రం అది సాధ్యము. జెరాక్స్ మెషిన్, ఫోటోకాపీ మెషిన్ చూడండి. ఫోటోకాపీ మెషిన్లో పేపర్ పెట్టిన తర్వాత ఒక వెలుగు ఇలాగా వెలుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ ఎగ్జాక్ట్లీ ఆ ప్రింట్ దాని మీదకి వస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు మనం అందరం ఫోటోకాపీ మెషిన్లో ఆ వెలుగులోకి వచ్చామంటే కరెక్ట్గా ఫోటోకాపీ అవుతాం. అందుకోసమే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో దేవుడు నిర్మించాడు. వెలుగు సంబంధుల వల్ల ఉండాలి. దీని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వెలగకపోతే కనుక మన జీవితాల్లో బాగుపడదు. ఒక దినాన మరొక వ్యక్తి మరి తనకున్నటువంటి 3 కుమారులకు ఆస్తి పంచిపెడదాం అనుకున్నాడు. అన్ని ఆస్తులు బాగా పంచిపెట్టాడట. పంచిపెట్టేసిన తర్వాత ఒక కుమారుడికి మాత్రము అదే ఒక ఆస్తి మాత్రం పంచిపెట్టలేకపోతాను. ఇంత పెద్ద గొడవ ఉందంట, దాన్ని పంచిపెట్టలేకపోతుంటే ఆ యొక్క తండ్రి అన్నాడట, సరే మీకు టెస్ట్ చేస్తున్నాను, ఈ గొడవ ఉంది కదా, ఈ గొడవను అంతటిని కూడాను మీరు దేంతో దాంతో నింపేసేయండి, పూర్తిగా అసలు పిసర కూడా ఖాళీ లేకుండా ఎవరైతే నింపేస్తారో వాళ్ళగా గొడవను నేను ఇచ్చేస్తానట. అందరూ కూడా మొట్టమొదటి రైతు అంట. ఆ రైతు గడ్డిని తీసుకొని శుభ్రం కప్పిస్తారట. ఆ తండ్రి వచ్చారట, చూసారట, చిన్న చిన్న ఖాళీలు ఉన్నాయి కదా నాన్న, ఎలా కుదురుతుంది అంటే ఫెయిల్,
పక్క వచ్చాడు. రెండో వాడు ఏం చేశారంటే వాడు గడ్డి నింపాడు కదా, నేను దూది నింపేస్తాను, దూది అయితే మూలకి వెళ్ళిపోద్దని చెప్పి మూల కూడా పెట్టేసి దూత్తో నింపేశారట. దూత్తో నింపినా కూడాను ఇంకా చిన్న చిన్న రంధ్రాలు కనబడుతున్నాయి, అక్కడక్కడ కూడాను మరి దూదులు మరి కప్పలేని స్థలాలు ఉన్నాయా, నువ్వు ఫెయిల్ అన్నాడట. మూడో వాడు మరి ఆఖరి వాళ్ళ మీద దేవుని కృప ఎక్కువ ఉంటుంది కదా బాగా, అందుకోసం మోకరించాడట. పాప మోకరించిన వెంటనే దేవుని వెలుగు కనబడ్డాడు. దీని స్తోత్రం హల్లెలూయా. తండ్రి గారిని పిలిచాడట. పిలిచిన వెంటనే కూడా రాను తండ్రి అని చెప్పేసి పిలిచాడట. లోపలికి వచ్చిన వెంటనే చూసారంటే ఏంద్రా బోసిపోయేలాగా ఉంది, ఏమి లేదు లోపలంతా కూడా రూమ్ అని అంటున్నాడు కదా. వెంటనే లైట్ వేశారంట, మొత్తం వెలుగుమయమైపోయింది, వెలుగుతో నింపేశారంట. ఆ యొక్క మొదటి వాడు ఏం చేశాడు, గడితో నింపాడు. రెండో వాడు ఏంటంటే ఆ యొక్క మరి కాటన్తో నింపేశాడు. మూడో వాడు ఏం చేశాడంటే వెలుగుతో నింపేసినట్టు అతనికి రాసి ఇచ్చాడు. దీనికి స్తోత్రం హల్లెలూయా. నీ జీవితంలో దేవుడారా నీకు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో వెలిగించి నీ జీవితంలో కావలసిన అవసరతను అక్కరను తీర్చువాడేనాడు. మొదటిది దేవుని ఆత్మానుసారం నడుచుకోవాలి, రెండవది ఆ యొక్క ప్రేమ కలిగి నడుచుకోవాలి, మూడవది మరి ఆయన వెలుగు సమయంలో నడుచుకోవాలి, నాలుగవది త్వరగా ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మెలకువగా ఉండి నడుచుకోనండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. మెలకువ చాలా ప్రాముఖ్యమైన దినం. దేవుని సన్నిధిలో సాధారణంగా ఈ యొక్క సంఘంలోకి వచ్చేటప్పుడు అందరికి నిద్ర బాగా వస్తుంటుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నిద్ర సంఘంలో వస్తే కనుక అది దుష్టశక్తితో సమానం. యేసు నామములో పొమ్మని చెప్పాలి. ఆసక్తి ఉంటే కనుక ఆ శక్తి వచ్చేస్తుంది. నిద్రపోతే కనుక నరకానికి వెళ్ళిపోతాం, నిద్రలోకానికి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, కాబట్టి నిశ్చయం కూడా నువ్వు దేవుని సన్నిధిలో చాలా మెలకువగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా సంఘం విషయంలో నాటకాలు పనికిరావు. దేవుని బిడ్డలారా, సంఘ కార్యక్రమాల విషయంలో సంఘములో మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో చాలా నిష్టగా ఉండండి. కంపెనీకి ఎలాగ టైంకి వెళ్తారో సంఘానికి అలా టైంకి రండి. దేవుడారా, ఒక్క మా దుబాయ్ దేశంలో 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు లేదైతే కనుక అర రోజు అంటే హాఫ్ డే జీతం కట్టు, ఒక్క రోజు రాకపోతే 2 రోజులు జీతాలు కట్టు. అందుకోసం ప్రపంచంలో ఉన్నతమైనటువంటి భవనాన్ని వాళ్ళు కట్టగలిగారు. చాలా కట్టింగ్లు చేసుకుంటూ వస్తా. మీ జీవితంలో అలా కట్టింగ్లు చేస్తే ఈ పాటకి మీరు బాగుపడేవారేమో. దేవుని బిడ్డలారా, దేవుని సందంటే ఎందుకు చులకన? దేవుని మీరు ఆ యొక్క ఆఫీసులకు వెళ్ళేటప్పుడు 2 గంటల ముందు బయలుదేరిపోయి ఆ యొక్క ట్రాఫిక్ ప్లాన్ చేసేసుకొని ఆ యొక్క మరి కన్సెషన్ ప్లాన్ చేసుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ముందు ఉంటారు. సంఘాన్ని రావడానికి ఏం దురద మీకు? త్వరగా రండి. యేసు నామములో మీరు నిశ్చయం కూడాను ఆ యొక్క సమయానికి వస్తే దేవుడు మీకు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అభిషేకిస్తాడు. మీరు ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి సమయాలకి సందేశాలకి దేవుడు తీసుకుని వెళ్తాడు. అంతేకాకుండా కూడా దేవుని ఘనపరచిన వాడిని దేవుడు ఘనపరుస్తాడు. దేవుని సందికి శ్రేష్టమైనది తీసుకురండి. దేవుడారా, శ్రేష్టమైనది వెత్తండి. దేవునికి అద్భుతాలని మీరు చూస్తారు. దేవుడారా, కాబట్టి నిశ్చయంగా దేవుని సందులో మెలకువగా ఉండడము దేవుని చిత్తానుసారము. అంతేకాకుండా కూడాను కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎవరైనా తీసుకున్నారంటే 2వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఇలా సెలవిస్తుంది, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండమంటున్నాడు. దేవుడు కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారే మెలకువగా ఉండాలంట. దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మీ జీవితంలో అద్భుతాలను తీసుకుని వస్తుంది. చాలా మంది ప్రార్థనలు చేస్తారు కానీ విజ్ఞాపనలు వినపడదు. కానీ ఎప్పుడైతే నీ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుందో అద్భుతాలను చూస్తావు. యోనా గారు 3 రోజులు రాత్రులు చేప కడుపులో ఉన్నాడు. ఆఖరిలో ఒక ప్రార్థన చేశాడు, వెంటనే అతని జీవితం మార్చేసింది. అదేంటంటే ఆయన ఆఖరిగా ఒక ప్రార్థన ఏం చేశాడంటే కృతజ్ఞతార్పణలు నీకు అర్పిస్తున్నాను, ఐ గివ్ యూ ద థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడు వెంటనే చేప తీసుకొచ్చి నీనెవే పట్టణంలో కక్కేసింది. నేను స్తోత్రం. కాబట్టి ఈ దినం నువ్వు పరిస్థితుల నుంచి విడిపించబడాలి అని అంటే కనుక 3 రోజులు యోనా ప్రార్థన చేశాడు, మోక నుంచి ప్రార్థన చేసి ఉంటాడేమో, కష్టపడి ప్రార్థన చేస్తుంటాడు, ప్రార్థన ఫలించలేదు. ఎప్పుడైతే తను కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ గివింగ్తో ఆ యొక్క ప్రార్థన చేసాడు, వెంటనే కూడాను యోనాను ఆ యొక్క చేప నిశ్చయంగా కక్కింది. ఇప్పుడు కూడా నినివే పట్టణానికి వెళ్ళాను. ఇరాక్ దేశంలో బాగ్దాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో నినివే పట్టణం ఉంది. అక్కడికి కరెక్ట్గా ఎక్కడైతే యోనాను చేప కక్కిందో అక్కడ పెద్ద చేప బొమ్మేసి దాన్ని అక్కడ కూడా ఎక్కడైతే యోనా ఉన్నటువంటి ప్రదేశం చాలా జాగ్రత్తగా పరిశీలించారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు కాబట్టి నిశ్చయంగా ఇద్దరు ఏం చెప్తున్నా అంటే మీరు దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి దేవుని నా మహిమ నిలబడినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తాము. అంతేకాకుండా చూడండి, సాధారణంగా మనం మెలకుగా అర్ధరాత్రి కాల సమయంలో చాలా మంది మెలకుగా ఉంటారు. అనవసరమైనటువంటి పనిపడులు అడ్డమైనవి చూడడం కోసం మెలకుగా ఉండడం కాదు, ప్రభువుని చూడడం కోసం మెలకుగా ఉండే, రాత్రి కాల సమయంలో ప్రార్థన చేయడం కోసం మెలకుగా ఉండే. యవనస్తులారా మీరు నిశ్చయం కూడా ప్రభు కొరకు ప్రత్యేకపరచండి. యంగ్ పీపుల్, యూ నీడ్ టు సీ ద విజన్స్ as the Lord has promised. Young men shall see visions, not televisions. టెలివిజన్ డబ్బా దగ్గర పెట్టుకొని మీ జీవితాన్ని వ్యర్థము చేసుకోవద్దు. ప్రభువు పాదాల దగ్గర ప్రభువును చూసేటువంటి అనుభవంలోనికి వెళ్ళండి. దేనికి స్తోత్రం హల్లెలూయా. అంచె దినాల్లో దేవుడు అనేక మందిని దేవుని ద్వారా లేపేస్తున్నాడు, అనేక మందిని ప్రభు కనబరుచుకుంటున్నాడు. అలాంటి చూసే విధంగా మనం ఉందాం. అంతేకాకుండా హెబ్రీ పత్రిక, హీబ్రూ చాప్టర్ 11
వర్స్ 1 అగైన్ ఐమ్ టెలింగ్ యూ, దేని యొక్క వాక్యము మన అందరికీ పేరేంటంటే క్రైస్తవులు అనేటువంటి పేరు మనకి ఇచ్చిన పేరు కాదు, ఎవరో పెట్టిన పేరట. క్రైస్తవులనబడిరి అని అంటున్నారు. కాబట్టి నిశ్చయంగా మనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే విశ్వాసులు. కాబట్టి నిశ్చయంగా విశ్వాసులు అనేటువంటి వారికి విశ్వాసం ఉండాలి. అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏం సెలవిస్తుంది? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుచి అన్నాడు. ఉన్నవి అనాలంట. అనకపోతే అవ్వైనా బోపెట్టదు. నువ్వు అంటే అద్భుతాలను నువ్వు చూస్తావు దేవుడు. కాబట్టి నిశ్చయంగా అదృశ్యమైనవి మనం చూడాలి. కాబట్టి నిశ్చయం కూడా మెలకువగా ఉంటే నీవు అదృశ్యమైన చూపించడానికి దేవుడు ఆ యొక్క అద్భుతాన్ని నీ జీవితంలో చేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా కూడా ఒకవేళ కనుక నువ్వు నిద్ర స్థితిలో ఉంటే నీవు నిశ్చయంగా నిద్రాలోకానికి వెళ్ళిపోతావు. ఒక ఆయనకి ఎక్కువ కూడాను నిద్రపోయే అలవాటు ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉంటాడట. అతను ఒక వ్యాపారం చేస్తాడంట. ఆ వ్యాపారం ఏంటంటే ఆ యొక్క శవాలు ఎవరైనా వాళ్ళ ఊర్లో చనిపోతే కనుక ఆ శవపేటికలు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటాడంట. $100 అయితే $1000 అమ్మేయడం మొత్తాన్ని చేస్తాడు. కానీ అతనికి నిద్రపోయే అలవాటు అస్తమానం ఉందంట. ఈ లోపల ఏం చేస్తాడు, ఒక ఆయన ఎవరో వాళ్ళ ఊర్లో చనిపోతే పట్నం వెళ్ళి ఒక శవపేటికని తయారు చేశాడంట. శవపేటిక అంటే మీకు తెలియదు కదా, దాన్ని ఏమంటారని ఇంగ్లీష్లో? కాఫిన్. ఆ కాఫిన్ తయారు చేశారంట. కాఫిన్ తయారు చేసి మరి తీసుకొచ్చి పట్టణం నుంచి పల్లెటూరు తీసుకురావడం కోసము లారీలు ఎక్కిస్తున్నాడంట. లారీలు ఎక్కిస్తుంటే ఆ లారీ వాళ్ళు ఎక్కించుకోవట్లేదు. అమ్మో శవం ఉందేమో ఇందులో, నేను ఎక్కించుకోమని చెప్పేసి అతన్ని విడిచిపెట్టేస్తున్నాడట. ఆఖరికి కొంతసేపు బతిమాలి తర్వాత లారీలు అన్నీ ఆపిన తర్వాత ఒక లారీవాడు మొత్తానికి బాబు శవం లేదే అని చెప్పి తెరిచి చూపించి అందరికి కూడా చూపించిన తర్వాత ఒక లారీవాడు ఎక్కించాడట. ఎక్కించిన తర్వాత పైకి ఎక్కాడు, శవ పెట్టిన ఒక మూల పెట్టాడు, ఇతను మూల కూర్చున్నాడు, వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆ యొక్క వర్షం రావడం మొదలెట్టిందంట. వర్షం రావడం మొదలెట్టిన వెంటనే ఈ యొక్క అమెరికా దేశం కూడా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, అకాల వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాయి కదా. అలాగనే ఆ వర్షం రావడం మొదలెట్టిన వెంటనే ఎక్కడ ఖాళీ కనపడలేదు, తలంతా తడిసిపోతుందంట. ఒకే ఒక చోట కనపడదు. ఏ చోట అండి అది? ఆ పెట్టిగట. ఆ కనబడిన అబ్బాయి ఎంత బాగా ఇచ్చాడు దేవుడు అనుకొని చెప్పేసి శుభ్రంగా ఓపెన్ చేశారంట. ఓపెన్ చేసి అందులో శుభ్రంగా పడుకుని పోయాడు. ఈ లోపల లారీ వాళ్ళు బేరాలు ఎక్కువ కావాలి కదా, వర్షం వస్తుంది, ఇంకా కొంతమంది తడిసిపోతుంటే మధ్యలో ఎవరు ఎక్కించండి అంటే సరే అని ఎక్కండి అని చెప్పేసి ఎక్కించారట. ఎక్కించండి పైకి ఎక్కిన వెంటనే శవపేటకు ఉందంట. అయ్యి బాబాయ్ శవపేట మీ అకౌంట్ వెళ్ళిపోతా ఉన్నారట. అన్నమాట అయినా కూడాను లేదండి బాబా అతను ఎవరు లేరని చెప్పి ఒప్పించి పైకి ఎక్కించారట. ఎక్కించిన తర్వాత ఆ చివర నక్కి కూర్చున్నారట. బాబు శవంతో పాటు వెళ్తున్నాం అని చెప్పేసి కూర్చున్న తర్వాత ఈ లోపల కొంతసేపు అయ్యేటికి లోపల ఉన్న వ్యక్తి నిద్రావస్థలోకి వెళ్ళి వర్షం తగ్గిందా లేదని మెల్లగా ఇలా ఓపెన్ చేస్తున్నాడు. బయటకు ఓపెన్ చేసిన వెంటనే యువతలో ఉండాలి, బాబోయ్ శవం లేకపోతుంది బాయా అని చెప్పేసి ఆ యొక్క డ్రైవర్కి అంటున్నాడు, బాబోయ్ శవం లేస్తుంది, నువ్వు లెగయ్యా బాబు, ఏంటి నువ్వు శవం తీసుకొచ్చా అని చెప్పంటే, లేదయ్యా బాబు మనిషి బతికినవాడే, శవం లేదని చెప్పి నాకు చూపించాడు అనగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయిందంట. కాసేపు అయ్యేసరికి ఆ యొక్క వర్షం ఆగిందంట. ఈ నిద్రపోయినా కాస్త నిద్ర నుంచి లేచి అమ్మయ్యా అని చెప్పి ఓపెన్ చేశారంట. నిద్ర ఓపెన్ చేసినాడు. అయ్యి బాబాయ్ శవం లేచిందని చెప్పేసి వాళ్ళు మరి నిశ్చయంగా డ్రైవర్ని కదిపేయడంతో డ్రైవరు మరి అందులోంచి దూకిసారంట. వీళ్ళు దూకిసారట. ఆ తిన్నగా శవపేటలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ నిద్రావస్థలో ఉన్న వ్యక్తి లోయలోకి వెళ్ళిపోయి చనిపోయాడంట. నిద్రపోతే నువ్వు కూడా అలాగే నిద్రలోకి వెళ్ళిపోతావు. సంఘంలో నిద్రపోవద్దు దేవుడారా. సంఘము పవిత్రమైనది, పరిశుద్ధమైనది దేవుడారా. నిద్ర అనేటువంటిది ఎంత పోవాలంటే 6 గంటల నుంచి 8 గంటలు చాలు నీకు నిద్ర. అంతకన్నా ఎక్కువ నిద్రపోయాడు దున్నపోతుతో సమానం. దున్నపోతులే అంతకన్నా ఎక్కువ నిద్రపోతాయి. కాబట్టి అంచనా వేసుకో, 6 గంటల కన్నా 8 గంటలు ఎక్కువ నిద్రపోతున్నావా? కనీసము ఆ యొక్క మధ్య వయస్కులైనటువంటి వారు 6 నుంచి 8 చాలు. వృద్ధులకైతే కనుక ఒక 10 గంటల నుంచి 16 గంటలు చాలు. కాబట్టి నిశ్చయంగా నువ్వు దేవుని సందులో దేవుని నా మహిమార్థం ఎప్పుడైతే నీ నిద్రను మరి అధిగమిస్తావో దేవునికి అద్భుతాలను మనం చూస్తాం. కొంతమంది అలాగుంటారు, ఇలా కూడా ఉంటారు. అసలు నిద్రపోకుండా కూడా 4 గంటలు 3 గంటలు నిద్రపోతారు. అలాంటి వాళ్ళకి అష్టరోగాలు వస్తాయి. కాబట్టి దేవుడిచ్చినటువంటి నిద్రను సరిగ్గాను వినియోగించుకో. ఎంత సమయం కావాలో అంత సమయం ఎంచుకో. మెలకుగా ఉండి దేవుని సందులో ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుని కార్యాలు చూస్తాం. సాధారణంగా చాలా మందికి ఏంటంటే ఆ యొక్క కరెక్ట్గా ప్రార్థన చేసేటప్పుడు మంచిగా నిద్ర వస్తూ ఉంటుంది, దేవుడు పోడుతూ ఉంటుంది ఆ సమయంలో. కాబట్టి నిశ్చయం కూడా దేవుని సన్నిధిలో దేవుడు దహించు అగ్ని అన్నాడు. అగ్గి పక్కన ఉంటే కనుక నువ్వు మరి తూగుతా ఉంటావు, అగ్గి మీద తూగుతా బుగ్గి అయిపోతావు నువ్వు. కాబట్టి నిశ్చయం కూడా దేవుని సన్నిధిలో తూగితే నువ్వు అలాగే బుగ్గి అయిపోతావు. కాబట్టి నిశ్చయం కూడా దేవుని సన్నిధిలో తోగడానికి వీల్లేదు, తొంగడానికి వీల్లేదు, నిద్రపోవడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో మెలకుగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మెలకుగా ఉన్నవారు దేవుణ్ణి చూస్తారు, శూరకాలను చూస్తారు. 5వదిగా మొదటిది మనం చూసుకున్నాము వాక్ in the spirit. Secondly, walk in love. Third, walk as the children of light. Fourthly, walk watchfully. Fifthly, walk in him. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
6వ వచనం నుంచి 7వ వచనం ఏం సెలవిస్తుందంటే ఆయన యందుండి నడుచుకొనుడి అని చెప్పింది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనం. కావున మీరు ప్రభువైన యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వలన ఇంటి వలె కట్టబడుచు దేవుడు మీరు నేర్చుకునే ప్రకారం విశ్వాసం తిరబడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించు ఆయన యందుండి నడుచుకోమంటున్నాడు. ఆయన ముందుండి నడుచుకోవాలి. ఆయన అంటే మన ఆయన అని చెప్పి తెలుసుకున్నాం కాబట్టి నిశ్చయంగా చూడండి. మరి దేవుడు ఆది కాండంలో 1వ అధ్యాయం 27వ వచనం ఏంటంటే ఆయనలో మనకి తయారు చేస్తారంట. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనం చెప్తే ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అని అంటున్నాడు. ఆయనలో జీవం ఉండను. మీరు జీవించాలి, బతకాలి, జీవం కావాలి అని అంటే కనుక జీవితంలో కరెక్ట్గా ఆయనలో ఉండి నడుచుకోవాలి. ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఒక స్టెప్స్ అంటూ ఉంటాయి, ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. దేవునిలో కూడా ప్రొసీజర్ ఉంది. ఆయనలో ఉండి నడుచుకోవాలి. ఆయనకు బయటకు వచ్చేస్తే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఆయనలో ఉండే నడుచుకోవాలి. అక్రమము చేయవాలన్నారా నా ఎదురు నుంచి పొండి అన్నాడు ప్రభు. ఎందుకు అక్రమం చేయాలంటే క్రమ పద్ధతిలో చేయని వాడు అక్రమం చేయవానితో సమానం. దేవుని స్తోత్రం హల్లెలూయా. చూడండి మనకి బైబిల్ గ్రంథంలో చూడండి అపోస్తలులు బోధిస్తుంటే అక్కడ ఆసియాలో వాక్యము ప్రకటించవద్దు అని చెప్పి ఆత్మ చెప్పింది. ఇదేంటండి బాబు, వాక్యం ప్రకటించొద్దు అని ఆత్మ చెప్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఆత్మానుసారంగా నడిస్తే, ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడే మనం నడవాల్సి వస్తుంది. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవుని ద్వారా నిశ్చయం కూడాను మీరు ఒకవేళ కనుక మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సేవకు వస్తే ఆత్మానుసారంగా ఆయన యందుండి నడుచుకోవడం ఏంటో తెలిసి వస్తుంది. దేవుని ద్వారా ఆయన నడిపించకపోతే, ఆయన చెప్పకపోతే ఏదైనా స్థలానికి మీరు వెళ్తే కనుక బాంబుల దాడిలో పడిపోతారేమో, అనేకమైన ప్రమాదాలు పడిపోతారు. ప్రభువు పురికొలిపి ప్రేరేపిస్తారు కానీ ఏ స్థలానికి వెళ్ళకూడదు. మీ ఇష్టానుసారంగా పేర్లు సంపాదించుకోవడం, రికార్డులు సంపాదించుకోవడం, చేస్తున్నాను చూసుకోవడం, చూపించుకోవడం కోసం కాదు. దేవుని నామ మహిమాత్మే. నాకు పేరు ప్రతిష్ట లక్కలేదు, నా ప్రభు కోసం నేను చేస్తానని చెప్పి ఎప్పుడైతే నిలబడతారో దేవుడు మీ జీవితాన్ని కాపాడుతాడు. ఆయన యందుండి మనం నడుచుకోవాలి. 6వదిగా మనం చూస్తున్నాం, సమయంలో ఎదిగా త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను. వాక్ ఇన్ విజ్డమ్. కొలసీలు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయములో మరి 5వ వచనాన్ని మనం చూస్తున్నాం. దేవుని ద్వారా ఆయన జ్ఞానము కలిగి నడుచుకోమని చెప్పి సెలవిస్తున్నాడు. ఈ సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని సంఘము నాకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుంది. ఎవరి ఎడల అండి? ఎవరి ఎడల? సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలంటే సంఘంలో ఉన్న వాళ్ళకి అందరికీ జ్ఞానాలు ఉంటాయి. సంఘం వెలుపటి వారికి జ్ఞానం లేదు. అంటే అంజులకి వారి మధ్యలో మీరు ఉండేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మీ పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలి, మీ ప్రభావాలు జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం చూడండి, జ్ఞానం విషయంలో సొలొమోను గారు డబ్బులు అడగలేదు, సొలొమోను గారు ఘనతను అడగలేదు. ఏమడిగారంటే జ్ఞానాన్ని అడిగాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే దేవుడు సొలొమోనుకి ఇచ్చారో అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లు ఎక్కడా లేడు. అంత గొప్పగా దేవుడు ఆశించాడు. జ్ఞానంతో పాటు అన్ని ఆయనకి సమకూర్చేసాడు దేవుడు. కాబట్టి నిశ్చయంగా కూడాను మన యొక్క జీవితాల్లో జ్ఞానము ధనము కన్నా అధికమైంది కనుక నిశ్చయంగా కూడా నువ్వు దేవుని సందులో ఆ యొక్క జ్ఞానం కోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవునికి అద్భుతాలని మనం చూస్తాము. మరి నిశ్చయం కూడా నువ్వు దేవుని సందులో దైవావేశంతో మరి నేర్చుకునేలాగా అనేక సార్లు థియాలజీ మనం చేస్తాం. కానీ తప్పకుండా థియాలజీ మీరు చేయాల్సింది దానిలో మరి తప్పు లేదు, దానిలో మంచిదే. కానీ అంతకన్నా ముఖ్యంగా నువ్వేం చేయాలంటే నియాలజీని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు మోకాల శాస్త్రం మీద ప్రభు సన్నిధిలో నేర్చుకొని బలపడి అప్పుడు నువ్వు థియాలజీలోకి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా నీకున్నటువంటి ఆ థియాలజీని బలపరుస్తాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి జ్ఞానము చాలా ప్రాముఖ్యమైన. దేవుడు మీ ఉద్యోగాలు మీకు కావాల్సిందంటే జ్ఞానం. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఏ కంపెనీ మరి నిశ్చయం కూడా ఈ దినాల్లో మరి వచ్చినా కూడా దేని వల్ల వచ్చింది? వన్ థాట్. ఇట్ ఈస్ నాట్, కంపెనీ ఈస్ నాట్ ఎ స్ట్రక్చర్, కంపెనీ ఈస్ నాట్ ఎ బిల్డింగ్, కంపెనీ ఈస్ నాట్ ఎ పీపుల్, కంపెనీ ఈస్ నాట్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంపెనీ ఈజ్ ఎ థాట్. ఈ దినాన దేవుని ద్వారా మీరు వ్యాపారంలో ఉండాలన్నా మరి మీ జీవితాన్ని అభివృద్ధి చెందాలన్నా జ్ఞానము కావాలి. ఒక్క తలంపు, జ్ఞానంతో కూడిన ఒక తలంపు ద్వారా మీ జీవితాలు మార్చబడతాయి. దీని స్తోత్రం. నేను మరి సేవకు సంపూర్తిగా రాక మునుపు మరి దుబాయ్ దేశంలో ఇంజనీర్గా పనిచేస్తూ మరి దేవుడిచ్చినటువంటి హెచ్చింపు బట్టి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి భవనాన్ని మరి కట్టడానికి దేవుడు కృప చూపాడు. ఇరాన్లో ఉన్నటువంటి పెద్ద షేక్ గారు పేరు ప్రస్తావించడానికి వీల్లేదు, ఆయన ఒక పెద్ద భవనం కడతానన్నాడు. కట్టమన్నప్పుడు మరి నిశ్చయం కూడా దాన్ని కట్టేసిన తర్వాత ఆ భవనాన్ని చూడడానికి ఆయన వచ్చాడు. పెద్ద ఆయన, అందరికన్నా పెద్ద ఆయన, ఆ యొక్క దేశంలోని 2వ వ్యక్తి. అతను వచ్చిన వెంటనే కూడా ఆ భవనం దగ్గరికి నేను వస్తున్నాను, నేను వచ్చి నాతో పాటు కూడా
పద లిఫ్ట్లో వెళ్దాం, లిఫ్ట్ పెట్టి చూద్దాం అని చెప్పేసి లిఫ్ట్లోకి వెళ్ళాం. లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత లిఫ్ట్లోకి అడుగు పెట్టిన తర్వాత పైకి వెళ్తా ఉంటున్నాడు. ఈ లిఫ్ట్ స్పీడ్ స్లోగా ఉంది, ఇట్స్ వెరీ స్లో, యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ చేంజ్ ద లిఫ్ట్ అన్నాడు. నేను అన్నాను, బాబు ఈ లిఫ్ట్ మీరు కావాలని కోరుకుంటే మీ స్పెసిఫికేషన్స్లో మీరు ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు ఈ లిఫ్ట్ వేస్తున్నాం, అహో ప్రపంచంలో కల్లా కూడా అత్యంత ఫాస్టెస్ట్ లిఫ్ట్ అని చెప్పి మీకు చూపించి చెప్పి మేము చేశాము, అయినా ఇది మార్చడానికి వీల్లేదు, అవ్వదని చెప్పాను అన్నాడు. నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అన్నాడు. దీని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చెప్పాడో అది చేయాల్సిందే అని చెప్పన్నాడు. ఇంకా కంపెనీ వాళ్ళకి చెప్పాను, బాబు మా వల్ల కాదని చెప్పి కంపెనీ వాళ్ళు అన్నారు. ఇంక ఏం చేయాలో తెలీదు, మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు వెలుగును చూపించాడు. దీనికి స్తోత్రం హల్లెలూయా. వెంటనే వెలిగింది. వెంటనే ఏం చేశానంటే ఆ యొక్క లిఫ్ట్ని ఏం చేశానంటే అద్దాలతో అద్దేశాము, జిలుగు మన వెలుగులతో నింపేస్తాము. వెంటనే ఆయన వచ్చాడు. ఒక రోజున వచ్చి నిశ్చయం కూడా లిఫ్ట్లో పదండి వెళ్దాం అని చెప్పేసి ఎక్కాడు. లిఫ్ట్ లోపలికి ఎక్కాడు. ఎక్కిన వెంటనే కూడాను ఆ పైన 2 సున్నాలు పెట్టుకుంటారు, మీకు తెలుసు కదా, అరబ్బోలు 2 సున్నాలు పెట్టుకొని ఆ ఎక్కిన వెంటనే అద్దం ఉండడం చూసి వెంటనే కూడా అద్దంలో సర్దుకోవడం మొదలెట్టాడు. ఆ తర్వాత లైట్లు వెళ్ళిపోయి జిలుగు మళ్ళీ వెలుగుంది. ఆ వెలుగుల వైపు చూసాడు. ఈ లోపల పైకి వచ్చేసాం. స్పీడ్ బాగా పెరిగింది అన్నాడు. దీని స్తోత్రం హల్లెలూయా. పెరిగింది స్పీడ్ కాదు, దేవుడిచ్చినటువంటి జ్ఞానము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చింకడ నీ యొక్క పనిలో నువ్వు జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. పనిచ్చిన దేవుడు పనికి తగ్గట్టు జ్ఞానాన్ని ఇవ్వలేడా? ఇస్తాడు. కాబట్టి దేవుని సందులో ప్రతి విషయంలో ప్రభు దగ్గర రా, ప్రతి విషయంలో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆఖరి ఇది ఏంటంటే వాక్ హానెస్ట్లీ. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 12వ వచనంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, దేవుని సందులో ఆఖరిది అమూల్యమైనది మర్యాదగా యథార్థంగా నడుచుకోవాలంటే ఈ మీ 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 జేమ్స్ అందులో మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము మర్యాదగా అంటే యథార్థముగా నడుచుకున్నాడని చెప్పేసినటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి నిశ్చయం కూడాను దేవుని సన్నిధిలో మనం అందరము కూడాను మర్యాదగా యథార్థంగా నడుచుకుంటే దేవుని నామానికి మహిమ. దేవుడారా, ఈ లోకము నిశ్చయంగా బైబిల్ని చదవలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి లోకస్తులకు బైబిల్ తెలియదు. కానీ వారికి ఎవరు తెలుసు అంటే మీరు తెలుసు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే మీరు 67వ పుస్తకము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మీ పుస్తకాన్ని ప్రపంచం అంతా చదువుతుంది. వాళ్ళకి బైబిల్లో ఉన్నటువంటి ఆ నీతులు తెలియదు, బోధలు తెలియదు. మీ మడవడిక ద్వారా, మీ మాటల ద్వారా, మీ చూపుల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా మీరు ఎలాగూ ప్రవర్తిస్తున్నారు. ఓ బైబిల్ అంటే ఎలాగుంటుందేమో, యేసు ప్రభు అంటే ఎలాగుంటాడేమో అని చెప్పి మీ ప్రవర్తన ద్వారా, మీ చూపుల ద్వారా, మీ మాటల ద్వారా, మీరు ప్రతిస్పందన ద్వారా బయట వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో మర్యాదగా నడుచుకో. ముఖ్యంగా ఎవరు? సంఘమునకు వెలుపటి వారేలా. చదవండి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము ముగిస్తున్నాడు. దీంతో చదవండి ఎవరైనా తీసుకున్నారంటే. సంఘమునకు అంటే బయటోళ్ళు, సంఘానికి రానోళ్ళు, బయటోళ్ళు, అన్యులు మర్యాదగా నడుచుకొంచు. మర్యాద అనేటువంటి పదం గ్రీకు భాషలో ఏమని రాయబడిందంటే యథార్థముగా. అంటే నిశ్చయంగా నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలని మనం చూస్తాం. నీ యొక్క ఉద్యోగంలో నువ్వు చేసేటువంటి పనిలో ఆ యొక్క యథార్థత కావాల్సింది. ఉద్యోగంలో తేరగొచ్చేస్తాం కానీ పెన్నులు, పుస్తకాలు, పనికిరానివన్నీ కూడా తీసుకొచ్చేసి తేరగొస్తే ఫ్రీగా వస్తే ఫినాల్ తాగే రకంలాగా మొత్తం తీసుకొచ్చి పడేయడం కాదు. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండండి. లెక్క అప్పు చెప్పండి. దేవుని కొరకు ఒక లెక్కతో మీరుంటే కనుక దేవుడు నిశ్చయంగా మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి పనిలో యథార్థతగా ఉండండి. యథార్థంగా ఉండడం కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందా? ఖర్చు పెట్టండి. యథార్థంగా ఉండడం కోసము మీరు నష్టపోవాల్సి వస్తుందా? నష్టపోండి. కానీ యథార్థంగా ఉండండి. దేవుని కొరకు రోషము కలిగిన వారుగా మీరు నిలబడితే దేవుడు ఘనపరచబడతాడు. దేవుడు ఘనపరచబడితే మిమ్మల్ని దేవుడు ఘనపరుస్తాడు. దేవుడారా, విడిచిపెట్టద్దు. ఒక దినాన దుబాయ్లో ఉన్నటువంటి షేక్ గారు వచ్చి సడన్ కూడా ఒక చోట బిల్డింగ్ కట్టేమన్నారు. బిల్డింగ్ కట్టేమంటే అందరూ కూడాను అన్ని కంపెనీలు మా వల్ల కాదండి, ఆయన 6 నెలలు కట్టమన్నారు, ఇంపాసిబుల్ అని చెప్పి విడిచిపెట్టారు. దాన్ని నేను ప్రాజెక్ట్ మేనేజర్గా చేపట్టాను. 3.5 నెలల్లో నేను ఆ యొక్క భవనాన్ని కట్టి చూపించిన ఆ షేక్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఆ దేశానికే ప్రధానమంత్రి. ఆయన ఫోన్ చేసి సడన్గా ఆయన సెక్రటరీ రమ్మని చెప్పాను. నేనేమో తప్పులు తడకలేని ఉన్నాయనుకో, ఇంజనీర్లు అందరూ వేసుకుని వెళ్ళిపోయి మొత్తం అందరికి వెళ్ళేసరికి ఆ యొక్క సెక్రటరీ అన్నాడు, మీరెందుకు వాళ్ళందరినీ వేసుకొచ్చారు? మరి నిశ్చయంగా కూడాను మరి దేవుని సందులో మిమ్మల్ని ఒక్కనే వాళ్ళు పిలుస్తున్నారని చెప్పేసి ఆయన నన్ను ఒక్కనే తీసుకొచ్చారు.
తీసుకెళ్ళారు. సాధారణ పెద్దోళ్ళందరూ కూడా పొగరుండాలి అనుకుంటారు, కానీ పెద్దోళ్ళకి దేవుడు నిశ్చయంగా వినయాన్ని ఇచ్చాడు. అందుకోసం ఆ స్థితిలో దేవుడు తీసుకెళ్తున్నాడు. దీని స్తోత్రం హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మాట్లాడుకోవడం కానీ ఎప్పుడు చూడలేదు. ఆయన చూసిన అంటే ఒక శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కానుకను ఆయన ఇచ్చాడు. నిశ్చయంగా అంత ముందు వారం ఆ యొక్క సంఘాల్లో దుబాయ్ దేశంలో ఎక్కడికన్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ సంఘాలకి మరి నిశ్చయం కూడాను ఆ యొక్క రెంట్లు పే చేయడానికి మాకు మరి అనేకమైన స్థలాలు 6 స్థలాలు ఆరాధన జరుగుతుంది, రెంట్లు పే చేయడానికి ధనం లేక మా దగ్గర ఉన్నదంతా చిల్లి గవతో పాటు తీసేసి వేసాము. చిల్లి గవ కూడా లేనట్టు పరిస్థితి. ఆ సమయంలో కరెక్ట్గా ఆయన పిలిచాడు. నిశ్చయం కూడాను ఒక అమూల్యమైన కానీ నేను వేసిన దానికి 100 వంతులుగా ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంతేకాకుండా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సాయాన్ని సంఘం కోసం చేసే దాన్ని ప్రస్తావించడానికి మన సమయం లేదు. అందరము లేచి నిలబడదాము దేవుని సందులో. ఈ 7 విధాలుగా మనము నిశ్చయంగా దేవుని నామ మహిమార్థమే మనం నడవగలిగితే గనక నిశ్చయంగా ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు కదా, ఇద్దరు కూడి నడుట సాధ్యమా? Can two walk together? Yes, we can walk together if you are in the Lord. ఈ 7 విధాలుగా నడిస్తే మనము తిన్నగా మరుసటి స్టెప్ ఎక్కడేస్తామంటే పరలోకంలో వేస్తాం. లేచి నిలబడదాం అందరం కూడాను దేవుని సందులో. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగిద్దాము. దేని ద్వారా మొదటి విధిగా మనం నడవాల్సింది ఆత్మానుసారం నడుచుకోవాలి. రెండవదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడవదిగా నిశ్చయం కూడా వెలుగు సంబంధం నడుచుకోవాలి. నాలుగవదిగా మెలకువగా ఉండి నడుచుకోవాలి. ఐదవదిగా ఆయన యందు నుండి నడుచుకోవాలి. ఆరవదిగా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఏడవది ఆఖరిది యథార్థంగా ఉండి నడుచుకోవాలి. ఈ విధంగా నడుచుకుంటే దేవుడు నిశ్చయం కూడాను మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేస్తాడు. దీని ద్వారా నిశ్చయంగా మీరు ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్తారు. ఎంతకాలము పడి లేస్తున్నారేమో, ఎలాగ వెళ్ళాలో తెలియనటువంటి స్థితుల్లో మీరు ఉంటున్నారేమో, ఈ 7 విధాలుగా నడిచినప్పుడు మీ బతుకుల్లో దేవుడు నూతన జీవాన్ని నింపుతాడు. మీ పరిస్థితులు మార్చేస్తాడు, ప్రభావాలను మార్చేస్తాడు, అద్భుతాలతో దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక ఆయనంట ఆఫ్రికా దేశంలో ఒక దేవుని సేవకుడు, దేవుని నమ్మినవాడు, దేవుని కార్యాన్ని నమ్మినవాడు ప్రయాణం చేస్తున్నాడు. రాత్రి అయిపోయింది, కళ్ళు కనపడక లోయలో పడిపోయాడు. పడిపోయిన వెంటనే పడిపోతా ఆ యొక్క ఆ లోపల లోయలోకి వెళ్ళిపోతే ఒక చెట్టు సడన్గా తగిలితే చెట్టును పట్టుకొని ఇలాగా మరి ఆనాడంట. ఆనిన తర్వాత ఆ చెట్టును పట్టుకొని ఊగి మొత్తానికి ఆ చెట్టును గట్టిగా వాటేసుకున్నాడంట. వాటేసుకొని మరి నిశ్చయం ఈ లోపల మరి దేవుని వాక్యం చెల్లిస్తుంది కదా, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చినాడు. కాల్ అంటూ మీ లాన్సర్ అన్నాడు కదని చెప్పి దేవా యేసయ్యా అని చెప్పి మొరపెట్టాడు. యేసు ప్రభు వెంటనే ఆయన సహాయం చేస్తూ ఏంటి కావాలి కుమారుడు అన్నాడంట. అనగానే ప్రభు నాకు సహాయం చేయనంటే నువ్వు పట్టుకున్నటువంటి చెట్టు నువ్వు విడిచిపెట్టి అన్నాడంట దేవుడు. అనగానే అనుకున్నాను దేవుని పిలిస్తే దయ్యం వచ్చిందేంటి అనుకుని చెప్పేసి ఇతను అనుకున్నాడంట నిజంగా దేవుడు కాకపోయి ఉంటుంటాడు, దయ్యమై ఉంటుంది, నేను వచ్చిన ఒక్క సహాయం కూడా అందకుండా నన్ను పోవాలని చెప్పని ఉంటుందని చెప్పేసి ఊగుతున్న చెట్టుని మళ్ళీ కాస్త గట్టిగా గట్టిగా పట్టేసుకుని గట్టిగా వాటేసుకున్నాడు. ఎక్కడ పడిపోతానేమని చెప్పేసి వాటేసుకుంటే ఆ చెట్టుకు ముళ్ళన్నీ ఉన్నాయంట. ముళ్ళన్నీ లోపల గుచ్చుకుపోయి రక్తసిక్తం అయిపోయిందంట ఒళ్ళంతా కూడా. రాత్రంతా అలాగే వేలాడాడు. తెల్లవారిన తర్వాత ఎక్కడున్నాడో చూసుకుందామని ఇలా చూశారంట. చూస్తే ఎక్కడున్నాడంటే ఈ చెట్టు ఇక్కడ ఉంటే భూమి ఇక్కడే ఉందంట, ఒక అడుగు దూరంలో. కాబట్టి ఒకవేళ కనుక దేవుడు రాత్రికాల సమయంలో విడిచిపెట్టు అన్నప్పుడు విడిచిపెట్టు ఉంటే కనుక భూమి మీద స్థిరపడి ఉండేవాడు, నిలబడి ఉండేవాడు, రక్తసిక్తమైనటువంటి శరీరం ఉండేది కాదు. ఈ దినాన్ని ఆ వ్యక్తిని చూసి మనం నవ్వుకుంటున్నామేమో. మన జీవితాలు కూడా ప్రభువు విడిచిపెట్టమన్నటువంటి అలవాటును విడిచిపెట్టావా? విడిచిపెట్టమన్నటువంటి వ్యక్తిని నువ్వు విడిచిపెట్టావా? విడిచిపెట్టమన్న స్థలాన్ని విడిచిపెట్టావా? ప్రభువు కొరకు నువ్వు పిలిచినప్పుడు, ప్రభువు పలికినప్పుడు ప్రభువు పిలుకు నువ్వు అందుకున్నావా? కండ్లు మూసుకొని దేవుని సందులో ఆరాధిస్తూ ఆయన నామ మహిమార్థమే మనం సిద్ధపడదాము. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితాన్ని ప్రభు సందుకు నువ్వు అప్పగిస్తే ప్రభు నీ జీవితాన్ని మలచి అద్భుతాలతో తృప్తిపరుస్తాడు. ఎంతవరకు నీ జీవితంతో విసిగిపోయామేమో, ఇంతవరకు నీ జీవితాన్ని సరిగా నువ్వు జీవించలేదేమో, నీకు ఉన్నటువంటి ఉద్యోగం జోబులు వేసినట్టు చిల్లు వల్లే కారిపోతుందేమో. ఈ దినాన ఇప్పుడే దేవుడు నీ పరిస్థితిని బాగు చేయబోతున్నాడు, నీ యొక్క జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. 7 విధాలుగా నడకను నేర్పించిన దేవుడు నడిపించు వాడే ఉన్నాడు. నడిపించు దేవుడు ఎక్కడ దాకా నడిపిస్తాడంటే ఆయన ప్రాకారాలు కట్టడానికి నడిపిస్తాడు, ఆ పరదేశుకు పరలోకానికి తీసుకొని పోవడానికి నడిపిస్తాడు. నిశ్చయంగా ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోతే హానోకు పరలోకం దాకా ప్రయాణం అయిపోయాడు. నిశ్చయంగా ఈ దినాన ఆయనతో నడక వేస్తూ మనం ముందుకు వెళ్తే గనక దేవునికి ఆశీర్వాదాలను చూస్తాము. ఇప్పుడే దేవుని సందులో దేవుని నా మహిమార్థమే మనం ప్రార్థన చేసుకుందాము. అటువంటి స్థితిలో మనం అందరమును సిద్ధపడి దేవుని నా మహిమ దాన్ని స్తుతించుదాము.
దేవుడారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హుర్రబల దరబర షిదరమర దొరబడ రబ్బుని కరియాందొరబడ. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని విడిపించడానికి, మిమ్మల్ని బాగు చేయడానికి, మీ పరిస్థితుల నుంచి విడిపించడానికి దేవుడు మన మధ్యలోనికి దయచేసి ఉన్నాడు దేవుడారా. కాబట్టి నిశ్చయంగా మీ జీవితాల్లో ఒకవేళ కనుక ఏ సమస్య ఉందా ప్రభువుకి పెడదాము, ప్రభువుకి అప్పచెప్పుకుందాము. దేవుడు నిశ్చయంగా మన జీవితాన్ని మార్చబోతున్నాడు, మలచబోతున్నాడు, మన జీవితాలు అద్భుతాలు జరిగించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. రి బర బర దర బర బర దొరమరు షిదర బర దొర బర దొర బర రబ్బోని కరియాన్ దొర బర దొరబడు రడబడ రబ్బోని కరియాన్ దొర బల దొర బర షిదర మర దొరబడు హుర్ర బల దర మర దొర బర రియాన్ దొర బల దొర బర మర దొర బరడు షికర కర మర దొర బరడు రబ్బోని కరియాన్ దొర బర. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు అనారోగ్యం ఉంటే అనారోగ్యం గురించి ఆలోచించొద్దు, సమస్య ఉంటే సమస్య గురించి ఆలోచించొద్దు, దేవుని గురించి ఆలోచిద్దాము. దేవుడు నిశ్చయంగా ఇప్పుడే, తక్షణమే, ఈ క్షణమే మిమ్మల్ని విడిపించబోతున్నాడు, విడుదల చేయబోతున్నాడు, అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఈ క్షణంలోనే విడుదల ఇప్పుడే కలగబోతుంది, మీ జీవితంలో రక్షణ కలగబోతుంది, అద్భుతాలను దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క శూర కార్యాలని మనము చూడబోతున్నాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నిన్నే ప్రేమిస్తాను ప్రభా, నిన్నే సేవిస్తాను ప్రభా, నిన్నే ఆరాధిస్తాను ప్రభా అని ప్రభుని పాడుతూ కొనియాడుతూ ఆయన సంధిలో ముందు కొనసాగాం. మన ప్రభువు మనతో మాట్లాడాడు, ఆయన ప్రేమించాలన్నాడు. ఆయనకన్నా ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు, ఆయనకన్నా ఎక్కువగా ఎవరిని సేవించడానికి వీలేదు. ఆయన సేవకు మించినటువంటిది, మిన్నైనటువంటిది సేవ జీవితము కానీ పని కానీ వేరేది లేదు. ప్రభు సేవ అన్ని సేవల కన్నా మిన్నైనది. నిన్నే సేవింతునని చెప్పి పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ఇఫ్ ఎనీబడీ కెన్ kneel down, ప్లీజ్ kneel down. విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవుని సంతలో కొనసాగిపోదాము. అవును ప్రభా, నేను నీ కొరకు నడుస్తాను, నేను నీ కొరకు నిలబడతాను, నీ కొరకు కొనసాగిపోతానన్న వారు ముందుకు రండి. దేవుని సంతలో సాగిపోవడానికి, కొనసాగిపోవడానికి సిద్ధపడదాము. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు.
నిలబడతాడు. ఈ దినం నిలబడే వాళ్ళతో దేవుడు నిలబడతాడు. దేవుని కొరకు నడిచి ముందుకు వచ్చే వాళ్ళతో దేవుడు ముందుకు వస్తాడు. దేవుని సన్నిధిలో కార్యాలు చూడాలంటే, ఆయన అభిషేకం పొందుకోవాలంటే, ఆయన అంటే ముందుకు రండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలను జరిగించబోతున్నాడు, ఆశ్చర్యకాలు జరిగించబోతున్నాడు. ఈ సాయంకాల సమయంలో ఈ ప్రార్థన మీ బ్రతుకులను మార్చివేయబోతుంది, మీ పరిస్థితులు మార్చివేయబోతుంది, మీ ప్రభావాన్ని మార్చివేయబోతుంది. మీ జీవితాల్లో నూతన కోణంలో మేము నడిపించబోతున్నాడు. దేవుని నా మహిమ, దేవుని సన్నిధిలో సిద్ధపడి ముందుకు వద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించగా సాగేదా, నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించగా సాగేదా, నీవేనుదిరుగా. ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ బిడ్డలందరూ మీ పాద పద్మాల దగ్గర వచ్చుంటుండగా మీతో నడవడానికి సంసిద్ధంగా ఇప్పుడే మీ బిడ్డను తాకండి. రిబారాదరాబారాబరో శీతరమరదొరబరో రబ్బోని కరియాందొరబరదొరబరో. Lord, touch them, Master, Father God. Let your anointing flow, Father God. Let your anointing touch them, Master, Father God. ఇప్పుడే మీ శక్తి చేత, మీ బలము చేత వారు తాకబడుదురు గాక, అభివృద్ధి నందురు గాక, నానా అభిషేకం నందురు గాక. ఇదిగో మీ కొరకు ప్రత్యేకమైన కార్యాలు, శూర కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలతో వారు తృప్తిపరచబడుదురు గాక, బలపరచబడుదురు గాక. అభిషేకము, ఆశీర్వాదము, అభివృద్ధి యేసు నామములో కలుగును గాక. హురబరదరబరబరదరబరబరదరబరో శీదరమరదరబరో రబ్బోని కరియాందొరబరదరబరో. Lord, let your anointing flow. Touch them, Master, Father God. Lord, let your power overwhelm them, Master, Father God. ఇప్పుడే తాకండి ప్రభువా, మీ శక్తి చేత, మీ బలము చేత, మీ అభిషేకము చేత నింపండి ప్రభువా. అభిషేకం మాత్రం జరిగించండి. ఇప్పుడే దేవుని సంఘం అందరూ స్తోత్రములు 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 స్తోత్రములని ప్రభుని చూద్దాం. దేవుడు, somebody, the Lord wants to fill you, all of you, with the power of the Holy Spirit. Lord is moving mightily here. Power of the Holy Spirit is amazing. I tell you, you have a great anointing over here. దేవుడు అమెరికా దేశంలో యవ్వనస్తుల మధ్యలో గొప్ప ఉద్యమను తేబోతున్నాడు. ఈ దేశంలో దేవుడు చిన్న పిల్లల మొదలుకొని యవ్వనస్తుల వరకు ఒక గుంపుని దేవుడు లేవనెత్తబోతున్నాడు. తద్వారా ఈ దేశానికి గొప్ప ఉద్యమం దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎవ్వరు ఆపలేరు. ఈ దేశంలో త్వరితగతిన ఆ ఉద్యమం రాబోతుంది, రగల్చబడి ఉంది. దేవుడు ఈ దేశానికి దేవుడిచ్చినటువంటి ధన్యకరమైనటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. ఇక్కడ ఉన్న వారిలో కొంతమందిలో చిన్న పిల్లలు అన్యూజువల్ బిహేవియర్ ఉన్నారు. వారిని దేవుడు ఇప్పుడే తాకుతున్నాడు. God will change them. ఇప్పుడే తొంటరితనముతో బయటికి వెళ్ళిపోయినటువంటి చిన్న పిల్లలు, ఆ యొక్క తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి చిన్నపిల్లలు దేవుడు మారుస్తున్నాడు. Someone is not walking properly. God is healing you right now in the name of Jesus. Receive the power. ఇప్పుడే ఒక వ్యక్తికి కంట్లో ఉన్నటువంటి సమస్య, ఇదిగో ఆ కళ్ళలో నీకు సమస్య ఉంది, ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగును గాక. Somebody here, కెరియర్, నీ యొక్క కెరియర్ లో ఆ యొక్క దూసుకుని పోయినను అడుగుబడుతున్నావు. యేసు నామములో నీ కెరియర్ ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. God is opening doors. He is opening a door for somebody over here in the name of Jesus. There is a journey ready for somebody over here. ఎవరో ప్రయాణం గురించి ఆశిస్తున్నారు ఇక్కడ. ఆ యొక్క బిడ్డకు దేవుడు ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. You will be seeing your parents and dear ones very soon. The Lord is arranging that. The relations which has been segregated and separated, Lord is bringing them together. Misunderstandings are bridged. ఆ యొక్క మరి తెగిపోయినటువంటి బంధాలను దేవుడు కనక్కబోతున్నాడు అనేక మందిని. Many are touched by the fire of the Holy Spirit. Lord, touch them, Master, Father God, in the name of Jesus. Be healed. I see 3 marriages
are taking place. Someone here, you are praying for your children. Someone here, you are praying for your marriage of your near and dear ones. The Lord is performing 3 marriages this year in the name of Jesus. Before end of this year, you will see the sprout of it. And there's 2 people here. The Lord is going to change the places. You have been praying. The Lord is going to take you to a new place. The Lord has been working on that. Somebody is here reviving their help amazingly. You are receiving your help. You have been waiting for the help. The Lord is amazingly receiving. You are receiving. Hallelujah. Somebody over here, you're getting your lifetime job. You've been waiting for the job for such a long time. The Lord is releasing it. Receive it in Jesus' name. Yesu namalo ponduko ippude ఆశీర్వాదాన్ని. Lord is opening the wombs, some wombs which has been shut in the name of Jesus. I release the wombs in the name of Jesus. Whoever wants children, touch your womb and say in Jesus' name, I receive, I receive, I receive, I receive, I receive అని చెప్పండి. యేసు నామములో మీ చుట్టుపక్కల వారు అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరైనా వారి గర్భాలు తెరవబడితే మీ గర్భం మీద చెయ్యుంచి వారి గర్భాలు తెరవబడును గాక అని చెప్పండి. ఇప్పుడే యేసు నామములో తెరవబడును గాక. God is opening. Lord is opening. Lord is opening. And your supply is increasing. Somebody here, your supply is increasing. Somebody is suffering with inferior complex over here. 4 people suffering with inferior complex. Many times you have that idea or a mind in your heart that you want to die. What's happening in you do not know. ఆత్మ నూనిత భావంతో బాధపడుతున్న నలుగురిని దేవుడు ఇప్పుడే స్వస్థపరుచున్నాడు. విడుదల యేసు నామములో కలుగును గాక. Somebody is in the bondage here. God is releasing you. You feel that you are in a bondage. Many times you are the shackles you are seeing. The Lord is discharging you right now in the name of Jesus. Some wrong relationships are there. Lord is breaking that now in Jesus' name. నువ్వు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నావు. యేసు నామములో బంధాలు తెగిపోవును గాక. ఇదిగో సరియైన సత్సంబంధం యేసు నామములో కలపబడును గాక. ఇప్పుడే దేవుడు చేస్తున్నాడు కార్యాలు. హల్లెలూయా. Oh, some court cases the Lord is settling right now in the name of Jesus. In the name of Jesus, Lord is settling down. God is releasing that land in the name of Jesus. Somebody over here, the Lord is releasing the land. Asset. Somebody asset, that asset the Lord is releasing. Some homes, I see 6 homes here the Lord is releasing. Receive it in Jesus' name. Hurabaladara Shandarabadu Yesu namulo illu pondukunduru gaaka. Thank you Lord. Thank you Lord. Thank you Jesus. Oh, in the fellowships, oneness is coming. All the misunderstandings have been wiped out. The Lord is bringing that oneness, support in the fellowship. Let's pray. Loving Heavenly Father, we thank you for this precious time. Prabhu, enta manchi దేవుడు ప్రభు. ఇద్దరు నింపేశారు కదా ప్రభు. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు మీ సన్నిధిని మాకు అనుగ్రహించారు. మీ అభిషేకాన్ని ఇచ్చారు. ఆఖరిలో కూడా అద్భుతం చేశారు ప్రభు. మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, ముందుకొచ్చిన ప్రతి ఒక్కరిని మున్ముందుకి వారి జీవితాల్లో అభివృద్ధి పురోభివృద్ధి సాధించడానికి కృపను అనుగ్రహించి వారి జీవితాలతో పాటు వారి పిల్లలందరూ యేసు నామములో దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ఇప్పుడే వారి జీవితాల మీదకి ఆశీస్సులను, ఆయుష్ను, ఆరోగ్యమును విడుదల చేస్తున్నాం. మీ నామ మహిమాత్మై వారిని దీవించి ఆశీర్వదించి అభిషేకించి రేపు జరగబోయేటువంటి ఆఖరి కార్యక్రమంలో కూడాను నాయన మీ నామ మహిమాది జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకొని కొంచెం 7 విధాలుగా నడకలు నడిచి మీ సన్నిధిలో మీ మందిరమును కట్టడానికి, మీ ప్రాకారమును కట్టడానికి, పరలోక యానమునకు సిద్ధపడటకు మీ బిడ్డల కృపను అనుగ్రహించమని, దినాస్తుత నింపమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. దేవుడు అనేక మందికి అద్భుతాలు చేశాడు. మీరు సాక్ష్యములు చెప్పండి. దేవుని కృప అధికమవుతుంది. దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఆమేన్.